హలో వంశీ గారు, హలో అండి. వెల్కమ్ అండి. మీకు ముందుగా ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఆ తర్వాత థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఒక సాలిడ్ సక్సెస్ఫుల్ ఫిలిం తీశారు ఫస్ట్ ఫిలింతోనే, అందుకు కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్స్ ఎందుకంటే ఒక తెలుగు వాళ్ళందరూ గుర్తుపెట్టుకునే మట్టి వాసన వచ్చే ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇచ్చారు. పర్సనల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, అలాగే తెలుగు ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ మీన్స్ అలాట్. 1 year అయిపోతుంది సినిమా రిలీజ్ అయిపోయి. ఈ రిలీజ్ అయిన తర్వాత మీరు అప్రిసియేషన్స్ తీసుకుని ఉంటారు. వాటిలో మీకు మెమరబుల్ అనిపించిన అప్రిసియేషన్ చెప్తారా? చిరంజీవి గారిని మీట్ అవ్వడం సార్. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే థ్యాంక్స్ చెప్పారో అది నేను థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా మంది బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని చూసి డైరెక్టరా అని థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది చాలా పెద్ద అవార్డు అండి అది యాక్చువల్లీ. ఎందుకంటే సినిమా చూసి చాలా బాగుందయ్యా, బాగా తీసేవయ్యా, లేకపోతే మంచి సినిమా తీసావు అని చెప్పడం పేరు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా ఊరిని గుర్చేసావు, మా ఫ్రెండ్స్ని గుర్చేసావు, అర్జెంట్గా నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి అన్న వెర్షన్లో నాకు ఎమోషన్ వచ్చేది. చాలా మంది ఏడుస్తూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని హగ్ చేసుకోవడం దట్ ఈస్ బిగ్గెస్ట్ అవ్. మెయిన్ పర్సనల్గా అంటే చిరంజీవి గారిని చూస్తూ పెరిగిన వాళ్ళం, చిరంజీవి గారు అంటే పిచ్చి, చిరంజీవి గారిని కలవాలి, చిరంజీవి గారిని చూడాలనుకున్నాం. మనకి ఒక రోజు ఎప్పుడైతే సినిమా అయిన తర్వాత నిహారిక గారు చిరంజీవి గారి సినిమా చూశారు, ఒకసారి మనం రమ్మన్నారు అన్న తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా చెప్పుకోలేదన్నమాట. అప్పుడైతే ఆయన ఫస్ట్ కలిసి నుంచి వెయిట్ చేస్తున్న వీడియో కూడా ఉంటుంది బయట. ఆయన నడుచుకుంటూ వస్తూ డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి యువర్ వంశీ రైట్, యువర్ ఎ వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్ అన్నారు. అలాగే చూస్తూ ఉన్నా, ఎందుకంటే ఒక దేవుడు లాంటి వ్యక్తి మనకి. ఆయన చూస్తున్నప్పుడు వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్ అనడం చాలా పెద్ద విషయం. అది చాలా బాగా మంచి పెద్ద, అది అన్ని అవార్డుల కంటే గొప్పది నాకు. ఆ తర్వాత కూడా ఇంకా చాలా మంచి మాటలు చెప్పండి. చాలా వచ్చినాయి. నా చిన్న చిన్న థింగ్స్ ని గుర్తించారు. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ ని కంపేర్ చేస్తూ బాలచంద్ర గారు, కె విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు మాత్రమే బ్యాక్గ్రౌండ్ యాక్షన్ లో కూడా ఒక లైఫ్ ని పెడతారు. నీ సినిమాలో ప్రతి సీన్ లో ప్రతి ఫ్రేమ్ లో నేను బ్యాక్గ్రౌండ్ యాక్షన్ చూసాను. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అంటే పాస్ అవడం కాదు, వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది, వాళ్ళకి లైఫ్ ఉంటుంది. ఒక ఊర్లో తీసుకెళ్లి కెమెరా పెట్టినట్టు తప్పితే వాళ్ళ జీవితంలోకి వెళ్ళి నేను కూడా చూస్తున్నట్టు అనిపించింది నాకు సినిమా చూస్తున్నాను సేపు. సూపర్ అని అని చెప్పారు అనమాట. వండర్ఫుల్ కాంప్లిమెంట్ అసలు. అది నిజంగా ప్రతి డైరెక్టర్ కి అంటే అది ఎంత మీ విజన్ ఎంత క్లియర్ గా ఉందని ఆయన అబ్జర్వ్ చేశారు చూడండి, అది గొప్ప విషయం. పిన్ పాయింట్ సార్, అసలు పిన్ పాయింట్ అబ్జర్వ్ చేశారు ఆయన. అందుకని ఆయన జీనియస్. ఎగ్జాక్ట్లీ. వై మెగాస్టార్ అంటే అదే కదా. అసలు ఆయన మాట్లాడినంత సేపు అదొక పెద్ద విషయం ఏంటంటే సార్, మెయిన్ విషయం ఏంటంటే కెమెరా చెప్పిన తర్వాత కెమెరా ఓకేనా కట్ చేసి చెప్పి ఆఫ్ కెమెరా నాకు ఒక విషయం చెప్పారు ఆయన. ఓకే, నా తప్పుడు ఇది పెద్ద తప్పు కాదు, నెక్స్ట్ నుంచి నేర్చుకో, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు, చాలా ఎమోషనల్ డైరెక్టర్ అవుతావు, నిన్ను ఎమోషనల్ గా గుర్తిస్తారు జనాలు. సూపర్ అని నన్ను 1-2 సార్లు చెప్పి, అంటే అదే గొప్ప వాళ్ళ యొక్క విధానం. ఏమన్నా ఉంటే 10 మంది ముందు చెప్పు, మంచి చెడు ఉన్నది అనుకో, అంటే చెడో లేకపోతే మన తప్పులో గదిలో పక్క కూర్చోపెట్టి నీట్ గా చెప్పాలి. అందుకనే మెగాస్టార్. అంటే నేను ఒక విషయం మాత్రం చెప్పొచ్చు సార్, మిమ్మల్ని ఖచ్చితంగా అందరూ అభినందించాలని చెప్తాను సార్. ఎందుకంటే ఈ మధ్యన సినిమాలు చూసుకుంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయండి. కారణం ఏంటంటే వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు, మేము మంచి సినిమా తీసాం అనుకుంటా, లేదా మంచి కంటెంట్ని ప్రిపేర్ చేసాం అనుకుంటా, కానీ వాళ్ళు మిస్ అవుతుంది ఏంటంటే క్లారిటీ. మీరు తీసిన సినిమాలో ఉన్నదే స్పష్టంగా మీరు ఏం చేస్తున్నారు అన్న క్లారిటీ. ఆ క్లారిటీకి కారణం ఏంటంటారు మీ వైపు నుంచి, మీరు మిమ్మల్ని అనలైజ్ చేసుకుంటే? మేబీ బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఏమో సార్. చాలా చోట్ల సినిమా ఎక్కుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోతుంది అన్న తర్వాత సినిమా ఆగిపోవడం. సినిమా ఆగిపోవడానికి కారణం బడ్జెట్స్ అని నాకు అర్థమయ్యే వరకు నాకు అర్థమయ్యేది కాదు. అంటే బడ్జెట్సే తప్పొచ్చేది తప్పితే సబ్జెక్ట్ని ఎవరు ఏమనేవారు కాదు. ఇంతమంది ఏంటి అసలు, ఎవరైనా క్యారెక్టర్ సెంట్రిక్ వెళ్తారు కదా, నువ్వు 11 మంది 12 మంది పెట్టి వాళ్ళందరూ హీరోలు అంటున్నావు, వాళ్ళు హీరోలు ఎలా అవుతారు? ఎప్పుడైనా ఒక కథ ఒకళ్ళ ద్వారానే చెప్పాలి, అప్పుడే జనాలు ఫాలో అవుతారు అన్నప్పుడు ఐమ్ అగైన్స్ టు ఇట్. ఎందుకంటే నేను చూసిన లైఫ్ నేను కథ చెప్పాలంటే, నా లైఫ్లో నా చుట్టూ 10 మంది 15 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ హీరోలే, వాళ్ళందరికీ ఒక కథ ఉంటుంది. ఆ కథ నేను కథగా చెప్పాలనుకుంటున్నా, ఆ కథలో చేసిన తప్పులు చెప్పాలనుకుంటున్నా, పొరపాట్లను చెప్పాలనుకుంటున్నా, జరిగిన అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. అది నేను చూసిన కథ నేను చెప్పాలంటే పేపర్ మీదకి వచ్చేటప్పటికి అంత 2 గంటలు సరిపోదు నాకు. సో 2 గంటలు కథ కావాలన్నప్పుడు ఎన్ని వెర్షన్స్ రాయాలంటే ఎక్కువ స్క్రిప్ట్ వర్క్ చేయాలి సార్. ఆ స్క్రిప్ట్ వర్క్ నేను నియర్లీ 1.5 years 2 years చేశాను.
ఎక్కువ వెర్షన్స్, ఒక్కొక్క సీన్ 10-15 వెర్షన్స్. ఆ మెయిన్ ఇంపార్టెంట్ సీన్ లేదంటే కాన్ఫ్లిక్ట్ సీన్స్ ఉన్నాయి, అవి దగ్గర దగ్గర 30-35 వెర్షన్స్ రాసాం. మళ్ళీ ఇంటలెక్చువల్స్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన పాయింట్ కరెక్టా కాదా, ఇలా మాట్లాడుతున్నాం ఇది కరెక్టా కాదా అవి తీసుకోవడం. సో దేర్ ఐ గాట్ క్లారిటీ. ఓకే నేను చెప్పేది కరెక్టే. మేబీ కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఏదో చెప్పినట్టు బాహుబలి సినిమా కూడా చాలా మందికి నచ్చదు. అలా అని బాహుబలి తక్కువైపోదు కదా. అందరినీ సాటిస్ఫై చేయడం ఇక్కడ కష్టం. సో నాకున్న క్లారిటీ, నేను ఎలా తీయాలనుకుంటున్నానో అలా తీయాలి, నాకు కావాల్సిన బడ్జెట్ నాకు రావాలి, అక్కడే నేను సినిమా చేయగలను. చాలా ప్రొడక్షన్స్ చేంజ్ అవ్వడం, అందులో ఏడి క్లారిటీ లేదు. ముందు ఏదో ₹1 కొట్టేయాలి సినిమా, అంతేగాని ఇలా చేస్తాడేంటి, పెళ్లి చూపులు అంత గొప్పడైతే పెళ్లి చూపుల్లో ₹1 కథ రాయాలంటే నేను ఎలా ఆలోచించానంటే, పెళ్లి చూపులు నలుగురితో ₹1 అయింది కదా, కంచరపాలెం 6గురితో 8గురితో ₹1 అయింది కదా, నా దగ్గర 30 మంది ఉన్నారు, మరి దానికి తగ్గట్టు అవ్వాలి కదా అలా అనుకున్నాను నేను. అండ్ అట్ ది సేమ్ సెటప్స్, జాతర, ఎలక్షన్స్, ఊరు, న్యాచురల్ గా నేను చూసిన ఊరిని తీయాలంటే డెఫినెట్లీ ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు పెడితేనే సినిమా అవుతుంది అన్న ఒక క్లారిటీ. దానికోసం వెతికి రైట్ స్క్రిప్ట్ నీడ్స్ రైట్ ప్రొడ్యూసర్ ఫర్ ఫస్ట్ ఫిల్మ్ మేకర్. సో యాక్చువల్లీ నేను కాదు, నా స్క్రిప్టే చూస్ చేసుకుంది నా ప్రొడ్యూసర్స్ ని. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే మీ క్లారిటీనే మీ స్ట్రెంగ్త్. ఈ సినిమా వరకు ఇంత సక్సెస్ అవడానికి ఫస్ట్ అదే, ఆ క్లారిటీ ఉంది కాబట్టి అంతమందిని మెప్పించింది. ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ సినిమా అండి. ఎందుకంటే నేను చెప్తుంది, ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా కొన్ని సీన్స్ నేను కళ్ళం నీళ్ళు వచ్చినాయి, తర్వాత చూసినప్పుడు కూడా వచ్చినాయి, రీసెంట్ గా మళ్ళీ చూసాను, అప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది. అంటే మీరు ఎంత స్పష్టంగా సినిమాని తీశారు, దాంట్లో ఎమోషన్ ఎలా చూపించారు అనేది అక్కడే అర్థమైపోతుంది. సో అందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ముందు ఫిల్మ్ మేకర్స్ ఉండాల్సింది అదండి, క్లారిటీ. థ్యాంక్ యూ సార్. అందుకే అంటే నేను ఇంకొక విషయం కూడా అడుగుతున్నాను సార్, అసలు మీరు డైరెక్టర్ అవ్వాలి ఈ కథతోనే అవ్వాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే రకరకాల కథలు ట్రై చేసి ఇది యాక్సిడెంటల్ గా చేశారా? లేదు సార్, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను సార్. అది నేనే యాక్టర్గా నేనే చేసి ఏదో మనకున్న దాంట్లో ఏదో చేసాం, దాంట్లో అన్ని తప్పులే బట్ నేర్చుకున్నాం. తర్వాత ఇంకేముంది, ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం కదా, మనకి రామ్ చరణ్ గారు డేట్స్ ఇచ్చేస్తారనే ఒక అపోహలో రామ్ చరణ్ గారికి కథ రాసేద్దామని చెప్పి ఏదో రాసేసాం. ఓకే, లేదు ఇది కాదు, మనకి అవకాశాలు రావు, అంత ఈజీ కాదు, మనం అనుకున్నట్టు ఉండదు ప్రపంచం, మనం అనుకున్నంత ఈజీ కాదు రియాలిటీ. దెన్ తర్వాత కరోనా వచ్చింది, కరోనా మనకి ఒక టైం ఇచ్చింది, రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే కూర్చోవాలి. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఏదో కొత్తగా చేయాలి, మనం రెగ్యులర్ అయిపోతున్నాం, ఇంపాక్ట్ ఉంది, మలయాళం తమిళ సినిమాలు ఇంపాక్ట్ ఉంది, అందరూ న్యాచురల్ గా తీస్తున్నారు, మనం ఇంకా కమర్షియల్ గా వేరే లెక్కలుగా చూస్తున్నాం తప్పితే న్యాచురల్ గా కనపడట్లేదు అంటే ఎక్కడ, ఏదో చేయాలనే తప్పల్లో దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఓకే నేను నా కథే చేస్తాను, నా కథ ప్రతి ఒక్కరి కథలా ఉండాలి, అది నేను చూసిన కథ ప్రతి ఒక్కరు చూసిన కథలా ఉండాలి, కనెక్టివిటీ రిలేటబిలిటీ ఉండాలి, ఇలా కథ రాద్దాం అనుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్. దెన్ టుక్ మీ 6 months, ఒక 10 days లోనే కథ క్రాక్ అయిపోయింది. ఏం చెప్పాలనుకునేది, సీన్స్ పరంగా వచ్చేటప్పటికి బోల్డెన్ వెర్షన్స్, ప్రతి సీను సెటప్ ఉండాలి, ప్రతి సీన్కి కనెక్టివిటీ ఉండాలి, రిలేటబిలిటీ ఉండాలి, ఓ అర్థం ఉండాలి, అందరికి కనెక్ట్ అవ్వాలి. అలా టుక్ మీ 1 year ఫర్ రైటింగ్. అసలు ఫస్ట్ సినిమానే మీరు ఇంత డేర్ ఎలా చేశారండి? ఎందుకంటే మీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, స్టార్స్ లేరు, అయినా సరే మీరు ధైర్యం చేశారు. ధైర్యం ఎలా వచ్చింది? అలాగే మీ స్క్రిప్ట్ మీరు ఏ పాయింట్ లో మీరు నమ్మారు ఇది నేను ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని? ఎమోషన్ అనే నాకు పెద్ద కమర్షియాలిటీ సార్. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ఎమోషన్ నాకు అదే చాలా పెద్ద కమర్షియాలిటీ అని ఫీల్ అవుతుంది. ఇప్పటికీ నాకు కమర్షియాలిటీ అంటే అర్థం తెలిసేది కాదు, ఇప్పటికీ తెలియదు నాకు. తెలుసుకోవద్దు, ఇలాగే ఉండండి మీరు, అలా ఉన్నప్పుడే ఫ్రెష్. అంతే సార్. అంటే నేనేమో ఫీల్ అయ్యానంటే మన మీద ఉన్న మనకు నమ్మకమే సార్. నేను ఒక 200 నేరేషన్స్ ఇచ్చుంటా, అందరూ ఎక్సైటెడ్ గా నా కళ్ళు నన్ను చూస్తున్నాయా లేదా, నేరేషన్స్ ఇచ్చేసామండి. కూర్చోబెట్టే ముందు నేరేషన్ ఒక కథ చెప్తాను రా, వాళ్ళెవరో కూడా తెలియదు నాకు, వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి కథ చెప్తాను రా, 2 గంటలు కూర్చోబెడితే 4 గంటలు కూర్చున్నాడు నాతో, అన్ని మాట్లాడేవారు, అన్ని డిస్కస్ చేసేవారు, టెక్నికల్ గా చాలా మందికి చెప్పి తెలుసుకునేవాడిని. సో ఈ నేరేషన్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒక చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. అరే మా ఊర్లో జరిగింది అలాగా, మా ఊర్లో ఒకడు ఉన్నాడు అలాగా, ఆ పెద్దోడు క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆడు సేమ్ మా ఆటో కూడా ఒకడు ఉన్నాడు అలాగా, అలా అందరూ కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయి వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలన్నీ నాతో మాట్లాడేవారు. సో నేను సినిమా చేస్తే ఇలా అందరూ కనెక్ట్ అవ్వాలి అన్న ఒక స్వార్థంతోనే కథ మొదలు పెట్టా. సో ఎందుకు అనేది తెలియదు కానీ బట్ నమ్మకం అయితే నా మీద నాకు నమ్మకం, నేను తీయగలను. నేను మా వాళ్ళందరికీ చెప్పేవాడిని, అన్న ఈ సినిమా వస్తే ఉంటుందన్న అంటే నేను అనేవాడిని, ఎవరి 10% ఇమాజినేషన్ నేను అనుకున్నది మీకు లేదురా అనేవాడిని. మరీ చెప్తావన్నా, మరీ 10% అంటానంటే కాదనే తర్వాత ఫస్ట్ 15 days షూట్ అయిన తర్వాత అందరూ వచ్చి 10% కాదు 5% ఇమాజినేషన్ లేదు, ఎందుకంటే మేము అందరం కొత్త వాళ్ళం, ఈ రకంగా సినిమా తీస్తామని అనుకోలేదు మేము, ఏదో నమ్మి ఉన్నారు పాపం నన్ను వాళ్ళందరూ. దగ్గర 3 ఏళ్ళు నాతో పనిచేశారు.
సో ఆ నమ్మకం ఎందుకంటే తెలియదు, కదే సార్ నమ్మకం, అంతకు మించి ఇంకేం లేదు. అంటే మనం ఎంత నమ్ముతాం సార్, కానీ అది మెటీరియలైజ్ అయ్యే సినిమా అవ్వాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవును సార్. ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే అందరూ కమర్షియల్స్ చూస్తారు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, అవును. దీని మీద డబ్బులు ఎలా వస్తాయని ఆలోచిస్తారు. అవును. ఆ ప్రాసెస్ లో కన్ఫ్యూజ్ చేసేస్తారు. అవును. ఇది ఉండాలి, అది ఉండాలి, ఆ ఐటమ్ ఉండాలి, ఈ ఎలిమెంట్ ఉండాలి, ఇది ఉండకపోతే సినిమా ఆడదు అని కన్ఫ్యూజ్ చేసేస్తారు. అవును. ఎందుకంటే నేను చాలా మంది ఫిల్మ్ మేకర్స్ Exactly sir. చేశారు, నన్ను కూడా చేశారు. కన్ఫ్యూజన్ మూలంగా టాలెంట్ ఉండి కూడా ఫెయిల్యూర్స్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్. మీరు ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటపడ్డారు, అసలు ఎలా తప్పించుకోగలిగారు ఆ గందరగోళం నుంచి అనేది ఒక క్యూరియస్ ఫ్యాక్టర్ అంటాను నేను. తెలియకుండానే ఇండస్ట్రీలో నన్ను కలిసిన వాళ్ళందరికీ ఒక మాట ఉంది సార్, మూర్ఖుడు అని. ఈడు మాట ఏనరా అంటారు. ఓకే, నా స్ట్రెంత్ అదే సార్. అదే నేను నా మాటే, నా కథ మాటే అంట. నా దాంట్లో కూడా ఐటమ్స్ అడిగారు కొంతమంది. నా దాంట్లో ఇది మార్చి నలుగురిని పెట్టి సేమ్ హ్యాపీ డేస్ సినిమాలో చేద్దాం అన్నారు. హ్యాపీ డేస్ ఆల్రెడీ వచ్చిందండి, మళ్ళీ నేనేం చేసేది? అందరికి ఎలా ఉండేదంటే కంచరపాలెం వచ్చింది కదా, కంచరపాలెంలో చేద్దాం సార్. కంచరపాలెం ఏంటి, మేదండి. కంచరపాలెం అయిపోయింది, మళ్ళీ ఇంకో కంచరపాలెం ఎందుకు తీయాలి సార్? కమిటీ కూరలు తెద్దాం. మళ్ళీ ఇంకోసారి కమిటీ కూరలు అయిన తర్వాత ఇంకో కమిటీ కూరల కోసం ఎవరు వెయిట్ చేయొద్దు, అయిపోయింది. 35 వచ్చింది, 35 లాగా మళ్ళీ ఇంకో కథ వద్దు, ఇంకో కథ. అలా కాదు, చాలా మంది చిన్న కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఇలా కావాలి, ఇలా చెయ్యాలి నేను అనుకుంటున్నా తప్పితే మనం చేసింది అని ఇంకొకరు చేద్దామని దాంట్లో లేదు. సో ఆ వెర్షన్లో నేను కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేశాను. అప్పుడు అందరూ అనేవారు ఏంటంటే, మరీ ఓవర్ చేస్తున్నాడు వీడికి, అసలు సినిమాయే తీయడం రాదు, ఫస్ట్ ఏం చేసాడో కూడా తెలియదు, ఏం పీకోడో కూడా తెలియదు, వీడికి ఏదో క్లారిటీ ఉంది, లేకపోతే వీడు ఏదో చెప్పేస్తున్నాడు, ముందు ఆడు నమ్మాలి కదా మనం అన్న టైప్లోనే అందరూ. తప్పేం లేదు, నేను తప్పు అన్నాను. ఎందుకంటే మనం ఏం చేయకుండా నేను క్లారిటీగా ఉన్నా నన్ను వాళ్ళకి చెప్తే వాళ్ళకే నమ్ముతారు. సో దాంట్లో నేను ఇబ్బంది పడేవాను. బట్ నేను ఒకటి అనుకున్నాను, మీరు చేయట్లేదా, ఓకే నేను వెళ్ళిపోతాను. అందరికి ఏదంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, అదేంటి ఒక్క చోట కూడా సరిగ్గా ఉండడు, నేనెందుకు నా లైఫ్ నేను 9 నెలలు 8 నెలలు నా జీవితం పోతుందని ఆయన, నాకు మీకు అర్థం కావట్లా, నేను లారీ డ్రైవర్ కొడుకుని, నాకు వెనకాలేమో ఆస్తులు లేవు, పొద్దున్న సాయంత్రం వరకు తిరగాలి, కూర్చుని సంపాదించుకోవాలి, వయసు అయిపోతుందని ఇంట్లో ప్రెజర్ ఉంటుంది, ఇన్ని ఉంటే నా మైండ్లో కొన్ని ఉంటాయి కదా. అవ్వట్లేదా సార్, 9 నెలల తర్వాత ఆగాలమ్మా, సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం ఆగాలి, ఎందుకు ఆగాలి సార్, నా దగ్గర కాదు ఉంది, మీరు చేస్తారా, 9 నెలలు అయిపోయింది, చేయట్లేదు కదా, సరే నేను వెళ్ళిపోతా, ఇంకో చోట ఎత్తుక్కుంటా. ఇలా వెళ్ళిపోతే ప్రతిరోజు ప్రతి గేట్ అంటే తిరగాలి, నువ్వు ఏం పర్లేదు తిరుగుతా, నా దగ్గర ఉన్న నమ్మకం నా కదా. చేయట్లేదు అన్నారా, ఓకే సరే, అంత పోయి ఉంటే నువ్వు ఇంకో 1 కోటి రూపాయలు సినిమా చేయి, హిట్ కొట్టు, ఆ తర్వాత నీకు 8 కోట్లు పెడతాం, ఎందుకు చేయాలి? నా దగ్గర ఆల్రెడీ ఓ దమ్మున కథ ఉంది, నా దగ్గర ఆల్రెడీ ఓ క్లారిటీ ఉంది, నా దగ్గర ఆల్రెడీ మంచిగా తీసే టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, నేను ఎందుకు మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయల కథ దీన్ని చేసుకోవాలి? ఐ ట్రై. మేబీ అది నాకు వర్కౌట్ అయింది, అందరికీ వర్కౌట్ అవుతుందని నేను చెప్పను. అలా కదా, ఏదో ఒక పాయింట్ లో క్రాక్ చేసి ఉంటారు కదా, ఎక్కడో ఒక చోట క్రాక్ చేసి ఉంటారు కదా. అవును సార్, ఈ కండిషన్స్. అవును, మీరు ఎలా క్రాక్ చేశాను అనుకుంటారా సార్? ప్రతి చోట ఫేస్ చేశాను సార్, న్యాయంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. అందరూ డైరెక్టర్లు చేసేది సార్, నేనేమి యూనిక్ గా చేసిందేం లేదు. బట్ ఒకటే ఏంటంటే, మూర్ఖంగా ఉండేవాడిని. ఈ కథ నచ్చింది, ఈ కథే వర్క్ చేస్తుంది, ఈ కథే నేను ఇట్టుకొడతా, ఈ కథతో నేను ప్రపంచానికి ఒకటి చెప్పాలి, ఈ కథతో కొత్త వాళ్ళైనా కానీ బడ్జెట్లు పెట్టచ్చు, కొత్త వాళ్ళైనా కానీ మేకింగ్ ఇవ్వచ్చు అని పెట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కొత్త సినిమాలు అందరికీ ఇలా బడ్జెట్లు పెట్టి చాలా మంది పోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. మీకు 100లో 90 మంది పోయిన వాళ్ళే ఉన్నారు పాపం. ప్రొడ్యూసర్లు ఎవరినో మాట్లాడమని, హిట్ అయిన గురించి మాత్రమే మాట్లాడతాం మనం. బట్ నేను హిట్ స్థానంలో పెట్టి నెక్స్ట్ ఇంకొక దానికి ఇంకో వే ఇవ్వాలి, లేదంటే మొత్తానికి మూసుకుపోతాను. నేను ఇంటి సర్దుకుని నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి, నేను MBA చేసిన తర్వాత ఏదైతే జాబ్ చేశానో మళ్ళీ అలాంటి జాబే చేసుకోవాలి. ఏదో 2 ఆప్షన్స్ నాకు, బట్ నాకు కావాల్సింది ఏ ఆప్షన్ అని చెప్పి ఇంకా ఇది ఎంచుకుని ఒక్క మూర్ఖంగా ఉండేవాడు కదా. మూర్ఖత్వం, క్లారిటీ, ఈ 2 మిమ్మల్ని గెలిపించినాయి. అందరినీ ఇలాగే చేస్తే వర్కౌట్ అవుతుంది, నేను అసలు గైడ్ చేయను. బట్ నాకు మాత్రం నేను చాలా మూర్ఖుడిని, నాకు ఇది అవుతుందంటే ఇది అవుతుంది. మీరు చెప్పినట్టు ఇది ఈ సీన్లో ఇలా వర్కౌట్ అవుతుంది, లేదు సార్ వర్కౌట్ అవుతుంది, ఇదే వర్కౌట్ అవుతుంది అని కోపం వస్తుంది కొంతమంది. మరీ మాట నొప్పితే ఎలాగా, ఆ సినిమా అలా వర్కౌట్ అయింది సార్, ఆ సినిమా అలా వర్కౌట్ అయింది, ఈ సినిమాకి ఇలా వర్కౌట్ అవ్వదు, ఆ సినిమాలో ఒక్కడి మీద వెళ్ళాలి, లేదు సార్ ఈ సినిమా అందరూ గొప్ప వాళ్ళు, అందరూ ఫ్రెండ్స్, ఒక్కడు కూడా తక్కువ అవ్వకూడదు నాకు. అబ్బాయి లేదమ్మా వెళ్ళిపో, నువ్వు మాటనట్లా లైక్ చికెన్ నుంచి అనేవారు. అంటే ఈ ప్రొడ్యూసర్ ఎలా ఒప్పించారు మరి? ఆయన కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు? అంటే ఐడియాలజీ ఏమి నమ్మించలా, కన్విన్స్ చేయాల, కథ చెప్పానంతే, నమ్మారు. సింపుల్ ఐడియాలజీ, అదే చెప్పాను కదా సార్. ఐ రైట్ స్క్రిప్ట్, నీడ్స్ ఐ రైట్ ప్రొడ్యూసర్. రైట్ పర్సన్ దొరకాలి, అక్కడి వరకు మనం కథే వెతుక్కుంటాం సార్, కథే మనం బెడ్ క్లాక్ వేస్తుంది. ఆ యూనివర్స్ నేను అడుగుతూ ఉంటాను. ఒక రోజున అలాగే ఎక్కడో ఒక పెద్ద ప్రొడక్షన్ వస్తాం, 9 నెలల 10 సంవత్సరాల పాటు ఉన్నా, ఏడుపు వచ్చేస్తుంది, ఏడవాలి,
అక్కడికి వెళ్ళి లేదు సార్ నేను చేయను, ఇది వర్కౌట్ అవ్వట్లేదు సార్, నా కెరీర్ నాకు చాలా ముఖ్యం, ఇక్కడ చేస్తే సినిమా నాశనం అయిపోద్ది అనుకుంటున్నాను, నేను ఇలా చేస్తే నాశనం అయిపోద్ది, నేను ఇలా కాంప్రమైజ్ అవ్వలేను కథకి. బయటకు వచ్చేసిన తర్వాత లిటరల్లీ క్రైమ్, బండి మీద తోలుకుంటూ ఆ ఏడుపులోనే వెళ్తుంటే వర్షం వచ్చింది, సినిమాటిక్ విజువల్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 రోజులు గదిలో కూడిపోయి మొత్తం స్క్రిప్ట్ అంతా మళ్ళీ చదువుకోవడం, నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానంటే ఎక్కడ తప్పు కనపట్ల. సరే అయితే మళ్ళీ లెట్స్ గో ఇన్ సెట్స్ అన్ని ప్రొడక్షన్ ఫోన్ చేసి తిట్లు తినిపించుకోవడం, డైరెక్ట్ గా ఫోన్ చేసి కథ చెప్పేస్తావు నువ్వు, ఎక్కడి నుంచి వస్తారా, ఓకే సార్. మళ్ళీ ఇంకొకటి ఫోన్ చేసి ఒకసారి మీట్ అవ్వచ్చా, ఒకసారి మీట్ అవ్వచ్చా, అలా అసలు పేరు కూడా తెలియని ప్రొడక్షన్ హౌసెస్ ఫోన్ చేసి కథ చెప్పిన ఉండే. 70% పీపుల్ కథ చెప్పా, ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటికీ చెప్పా. బట్ నమ్మే ప్రొడ్యూసర్ కావాలి కదా, నిహారిక గారు ఫణి గారు నమ్మారు, వితౌట్ ఎనీ క్వశ్చన్స్ లెట్స్ గో హెడ్ అన్నారు. అంతే, అన్ని రెడీగా ఉన్నాయి, ఆడిషన్స్ చేసేసి ఉన్నా. అప్పటిగా ముందు ప్రొడక్షన్ లో పనిచేయడం వల్ల అక్కడ ఆడిషన్స్ ఒక చోట వర్క్ జరిగింది, ఒక చోట ఇంకో జరిగింది, అలా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. విత్ ఇన్ 1.5 month లో నిహారిక గారు ఫణి గారు లెట్స్ గో హెడ్ అన్నారు. ఫస్ట్ వారం రోజులు అన్ని చెక్ చేసుకున్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా నమ్మకం రావాలి కాబట్టి. వారం రోజుల్లో వర్క్, నా ఫాస్ట్నెస్, అట్ ద సేమ్ టైం యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్, టెక్నికాలిటీ అన్ని చూసి వదిలేండి, మొత్తం దొల్లగొట్టి వచ్చేస్తాడు అన్నారు. ఏమో ఆ నమ్మకం ఇచ్చారు నాకు, నన్ను వదిలేశారు. ఇంకా అంటే మీరు చూస్తుంటే కొంచెం మొండి, మూర్ఖత్వం, క్లారిటీ ఇవన్నీ కలిసి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, ఎక్కడి నుంచి ఇవన్నీ వచ్చి ఉంటాయి? అంటే మనం పుట్టిన చోట నుంచి, మనం నేర్చుకునే చోట నుంచి ఇవి అలవాటుతాయి. మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి? అండ్ నాన్నగారు లారీ డ్రైవర్ సార్, అంటే లారీస్ ఉన్నాయి మాకు, ఆయనే డ్రైవర్ కమ్ ఓనర్. ఎలా వచ్చింది అంటే మేబీ మొండితనం, మా నాన్నగారు మొండిగా ఏమంటారు, నాకైతే వచ్చింది. కానీ మా నాన్నగారు కొంచెం చాలా మంచి పర్సన్, అమ్మ అంతే హౌస్ వైఫ్, తమ్ముడు నేను. మాకు తెలిసిందల్లా ఒకటే అనమాట, మా నాన్నగారికి బాగా అలవాటు చేసింది నాగార్జున గారి ఫ్యాన్, నేను చిరంజీవి గారి ఫ్యాన్. మీ ఓడు గొప్ప అంటే మా ఓడు గొప్ప అని ఇద్దరం గొడవ పడతాం. అంత సినిమా పిచ్చోళ్ళు అంతే, ఫ్యామిలీ మొత్తం సినిమా పిచ్చోళ్ళు. మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో ఇక్కడ ఆ సినిమాలు పిచ్చి ఇక్కడ కన్వర్ట్ అయింది. అంతే, చెప్పాలంటే భయం, నాకు సినిమా ఇష్టం అని చెప్పాలంటే. లారీ ఈ ఫీల్డ్ కాబట్టి, లోయర్ మిడిల్ క్లాసు, ఒక్కోసారి ఉండడానికి తినడానికి ఉండదు, అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం కాబట్టి చెప్తే ఏమని అనుకుంటారేమో, ఇంత చదివించి ఇదే అంటారేమో అని భయం, చెప్పలా. బట్ ఎప్పుడైతే నేను జాబ్ చేసి 1.5 years లేదు నాన్నగారండి ఇది కాదు నేను వెళ్ళిపోతున్నా, వెళ్ళిపో అన్నారు. అంతే, అలానే మాకు డబ్బు ఏం లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్ద ఆస్తులు పొలాలు మా తాత ఇచ్చింది, లేకపోతే ఇంకోటి అమ్మేసింది ఏం లేవు. యా, అది నేను మొండితనం అంటారా, మేబీ బికాస్ ఆఫ్ మై కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది, అంటే ఎలాగైనా నేను సాధిస్తా, ఎలాగైనా నేను సాధించాలి, ఎలాగైనా నేను చేయాలి. అందరూ చెప్పేవారు చుట్టుపక్కల అందరూ, వద్దురా వంశీ వదిలేరా, ఇదే పట్టుకుని 2 రోజులు తిరుగుతా అంటే తిరుగుతాను, ఇదే కాబట్టి ఇది చేస్తేనే నాకు యూనిక్నెస్, ఇది చేస్తేనే నా క్రెడిబిలిటీ, ఇది చేస్తేనే నేను కొత్తగా కనబడతాను ప్రపంచానికి. ఎవరైనా ఒక పేజ్ కావాలనుకుంటారు చరిత్రలో, అది లేని రోజున నువ్వు ఏం చేసి ఏం లాభం అన్న ఫీలింగ్లో నేను ఉంటాను. మా నాన్నగారు నాకు చెప్పింది అదే, ఏదైనా చేస్తే నీ స్వార్థం కోసమే చెయ్యి, కానీ నీ స్వార్థంలో 10 మందికి ఉపయోగం కలగాలి. సింపుల్. అద్భుతమైన సార్, ఒక రకంగా మన సినిమా అనేది మన జీవితంలో ఒక భాగం. కానీ నార్మల్ ప్రేక్షకుడికి సినిమాతో ఉండే బాండింగ్ వేరు, ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనుకునే అతనికి సినిమాతో క్రియేట్ అయ్యే బాండింగ్ వేరు. ఏదో ఒక మూమెంట్ లో డిసైడ్ అవుతుంది, నేను ఫిల్మ్ మేకర్ని, నేను సినిమాలు చేయడం కోసం ఉన్నాను, ఇక నా కెరియర్ అదే అని ఏదో ఒక పాయింట్ లో డిసైడ్ అవుతారు. మీకు అలాంటి మూమెంట్ పాయింట్ ఏదైనా ఉందా? అంటే సార్, నేను ఇది వరకు డాన్స్ కొరియోగ్రఫీ చేసేవాడిని చిన్నప్పుడు, స్కూళ్ళల్లో, కాలేజీలో, బయట కాదు. అంత లేదు. బట్ ఏదో చిన్న యాక్ట్స్, చిన్న నాటకాలు ఉంటాయి కదా, అలాంటివి చేస్తుంటే అందరూ అరే భలే చేస్తున్నారు నువ్వు అంటే, నేను యాక్టర్ అవుదామని డిసైడ్ అయ్యా. బట్ ఐ డోంట్ నో. హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత యాక్టర్ అవ్వాలన్న ఇది ఉండి, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఏదో చేద్దాం, యాక్టింగ్ చేద్దాము అంటే ఎవరు చేసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మాకు. సరే నన్ను నేనే డైరెక్ట్ చేసుకుంటానని అవి వీడియోస్ చూసి స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలుసుకుని చిన్న వీడియోస్ చేసుకుంటే, ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియదు నాకు. సరే మనమే చేద్దాం అనుకున్న తర్వాత దెన్ ఐ రియలైజ్, నేను కనిపెట్టుకున్నది ఏంటంటే, నేను యాక్టర్ కంటే గొప్ప డైరెక్టర్ అవుతాను, నా దగ్గర స్కిల్ ఉందని నాకు నేనే అనుకున్నా. లేదు నేను అందరినీ గైడ్ చేసే విధానం, కమాండ్ తీసుకునే విధానం ఇలా కాదు, నువ్వు ఏడుపు ఇలా వెళ్ళాలి, అయితే నవ్వు ఇలా నవ్వాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, ఇదిగో చిరంజీవి గారి సీన్లు చూడండి, ఇదిగో బాలకృష్ణ గారి సీన్లు చూడండి, నాగార్జున గారు ఎలా చేశారు చూడండి, షారుఖ్ ఖాన్ చేశారు చూడండి అని అందరికీ చూపించి అలా చేసామని. సో ఐ రియలైజ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్ వెన్ నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు. ఆ షార్ట్ ఫిల్మ్ లో నేను కనుక్కున్నది ఏంటంటే, ఓకే మోర్ దాన్ యాక్టర్ మనం డైరెక్టర్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ లైక్ ఎ డైరెక్టర్ అని. దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ అనమాట.
ఫిల్మ్ మేకర్ అవటం వేరు, సినిమా ప్రేక్షకుడిగా ఉండడం వేరు. అంటే ఫిల్మ్ మేకర్ అవ్వాలి అంటే సినిమాని అర్థం చేసుకోవాలి, తర్వాత క్రాఫ్ట్ ని నేర్చుకోవాలి. అవును సార్. మీ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది అనుకోవచ్చు? అంటే సార్ యూట్యూబే సార్. ఇటు సెన్సేషన్ ఇది, మీరు ఇంకా మామూలు కాదు, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. రాఘవేంద్రరావు గారిది సుమా గారితో ఒక షో వచ్చేది, ఆ. షో పేరు గుర్తురాట్లేదు, సారీ సడన్ గుర్తురాట్లా. ఆ షోలో రాఘవేంద్రరావు గారు ప్రతి సీన్ ని డీప్ అన్ని చెప్పేవారు అన్నమాట, అనాలిసిస్ చేసేవారు. అవన్నీ చూసేవాడిని నేను. ఓహో, ఒక సీన్ చేయాలంటే సెటప్ అన్నమాట, ఇది ఇది పే ఆఫ్ అనమాట, దీన్ని ఫోర్ షాడోయింగ్ అంటారు అనమాట. ఓకే, ఒక పాత్రను మనం చెప్పాలంటే దాన్ని సినిమా విధంగా చెప్పాలి. కే విశ్వనాథ్ గారితో కూడా ఐ డ్రీమ్ లో వాటిలో వీడియోస్ వచ్చాయి. ఇది వరకు ఐ డ్రీమ్ వీడియోస్ లో చాలా బాగా చెప్పేవారు అని. సో అవన్నీ చూసినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఒక సినిమా మేకర్ చేసేవన్నీ కూడా, ఎందుకంటే డబ్బులు లేవు ఫస్ట్ థింగ్ మన దగ్గర. మనకు ఉన్నది ఒకటే, వైఫై నుంచి హాస్టల్లో ఉండే వైఫై వస్తుంది చూడండి, డబ్బులు కడితే అది ఒకటే. ఎన్ని సినిమాలుగా ఉంటాయి సినిమాలు, ప్రతి సినిమా కే విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, కమల్ హాసన్ గారు, హిందీ సినిమాలు, మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, మరాఠీ సినిమాలు, ఏం సినిమా పొద్దున్న నుంచి రాత్రి వరకు 4 సినిమాలు 5 సినిమాలు చూడడం పడుకోవడం ఇవే జరిగేవి. ఇందులోంచి ఏం అర్థమయ్యేదో తెలియదు, ఏం వచ్చేదో తెలియదు, బట్ సబ్ కాన్షియస్ గా ఏదో తెలుస్తుంది మనకి. ఓకే, ఈ సీన్ లో అలా ఉందంటే దానికి ఆడియన్ కనెక్ట్ అయ్యారు, నేను కనెక్ట్ అయ్యాను, సో ఎమోషన్ ఇలా వర్కౌట్ చేయాలన్నమాట. బట్ సబ్ కాన్షియస్ గా మాత్రమే అవి ఐ డోంట్ నో యాక్ట్ 1 అండ్ యాక్ట్ 2 యాక్ట్ 3, బట్ తెలియకుండానే మనం కథ రాసేటప్పుడు యాక్ట్ 1 ఉంటుంది, యాక్ట్ 2 ఉంటుంది, యాక్ట్ 3 ఉంటుంది తెలియకుండానే. అదే మనం చిన్నప్పటి నుంచి చూసే ప్రాసెస్, వాటిని అర్థం చేసుకునేది అలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు సార్. తెలిస్తే ఏమవుతుందంటే లెక్చర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్పితే సినిమా తీయడానికి ఉపయోగపడుతుంది. సో నాకు తెలిసింది చాలు నాకు అని. దెన్ ఆ సినిమా ప్రాసెస్ అలా నేర్చుకోవడం అంతే. మ్యాక్సిమం నేను నిజం చెప్పాలంటే ఏది చేయకూడదు అని యూట్యూబ్లు, షార్ట్ ఫిల్మ్స్, ఈ సినిమాలు, ఆ ఇంటర్వ్యూస్ బాగా ఉపయోగపడి. ముందర నేర్చుకోవాల్సింది ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఆ క్లారిటీ వచ్చేస్తే చాలు. రాయడం నేర్చుకోవడం మాత్రం నిజంగానే యూట్యూబ్ నుంచి, ఏకలవ్య శిష్యులు అంటారు కదా, యూట్యూబ్ నుంచి, అలాగే రాఘవేంద్ర గారి దగ్గర నుంచి, పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి ఆయన ఇంటర్వ్యూస్, ప్రతి డైరెక్టర్ ఇంటర్వ్యూ, హిందీ నుంచి అందరి ఇంటర్వ్యూస్, టోటల్ అన్ని ఇంటర్వ్యూస్ చూడడం. ఓకే, ఇలా అనమాట, ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో బుక్స్, అంటే పుస్తకాల్లో రాసింది కూడా సినిమాలో జరిగిందే రాయిస్తారు అనుకుంటున్నాను నేను. అంతే. పుస్తకాలు కూడా, స్క్రీన్ ప్లే బుక్స్ ఇవన్నీ కూడా ఇందులో నుంచి వచ్చినవే వాళ్ళు అనాలిసిస్ చేసి రాస్తారు. దానివల్ల నాకు థియరిటికల్ నాలెడ్జ్ వస్తే తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అట్లీస్ట్ 15 క్రాఫ్ట్స్ మనం హ్యాండిల్ చేయాలి. దెర్ ఇస్ నో ఏడీస్, దెర్ ఇస్ నో ప్రొడక్షన్ డిజైనర్స్, దెర్ విల్ బి నో ఏమంటారు కాస్ట్యూమ్ డిజైనర్స్. మనమే చేసుకోవాలి. నేను మ్యూజిక్ కూడా మనమే కూర్చొని ఎక్కడెక్కడది మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవడం. సో యూ విల్ గెట్ మోర్ ఇన్ఫో అండ్ ప్రాక్టికల్ గా మనం చేస్తూనే వస్తాను. దెన్ నాకు షార్ట్ ఫిల్మ్. అందుకనే మణిరత్నం గారు చెప్తారు కదా, ఎక్కడా పని చేయకు, వెళ్ళు కెమెరా తీసుకో, బయటకు వెళ్ళి ఒక షార్ట్ ఫిల్మ్, దెన్ విల్ గెట్ క్లారిటీ, ఏం చేసి ఏం చేయకూడదు. అదే నిజం సార్. అదే వంశీ, మీరు కమిటీ కుర్రోళ్ళు సినిమా, అందులో ఉన్న సన్నివేశాలు, సంఘటనలు, ఇవన్నీ మీ జ్ఞాపకాలు, లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలు అనుకోవచ్చా? 90% సార్. 90% చనిపోవడం తప్పించి ఆ జాతర గానీ, ఎలక్షన్స్ గానీ, ఫ్రెండ్స్ విడిపోవడాలు, గొడవ పడ్డాలు, మేబీ బికాస్ ఆఫ్ రిజర్వేషన్ కాకపోవచ్చు కానీ మా ఫ్రెండ్స్ కూడా మేము అందరం దెబ్బలాడుకున్నాం, కొట్టుకున్నాం, విడిపోయాం, మళ్ళీ కలిసాం. ఆ ఎమోషన్స్, గ్యాప్, గిల్ట్, అవన్నీ ప్రతి బ్యాచ్ లో, ఊర్లెక్కల ప్రతి బ్యాచ్ లో వాళ్ళ మధ్యలో ఉన్న బంధాలు ఏమన్నా. సో నేను ఆ ఒక్క చనిపోవడం తప్పించి, ఒక కుర్రోడిని చంపేయడం తప్పించి మిగతా అంతా కూడా ఒరిజినల్. మీరు చూసిన సన్నివేశాలు, మీరు చూసిన క్యారెక్టర్, నేను అనుభవించిన సన్నివేశాలు, మీరు ఎక్స్పీరియన్స్ చేసి, అలాగే ఆ క్యారెక్టర్స్ అందరూ కూడా దాదాపు మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మీ గ్రూప్ లో ఉన్నవాళ్ళే ఉంటారు సార్. అంటే మరీ యాజ్ ఇట్ ఈస్ కాదు కానీ ఓకే, నిజంగానే ఇంకా లేక్గా ఉంటారు యాక్చువల్లీ. పేర్లు కూడా అలాగే ఉంటాయి. శివ, బ్రిటిష్, ఉంటాయి కానీ యాజ్ ఇస్ పేర్లు పెట్టలేదు నేను. పాత్రకు తగ్గట్టు కొన్ని పెట్టాను అంతే. ఆత్రం అని, బ్రిటిష్ అని, ఆత్రం అని ఇవన్నీ పిలుచుకుంటూ ఉంటారు కదా, మా దాంట్లో కూడా ఉంటాయి. అదే ఇంకా బూతులు ఉంటాయి అనమాట. బూతులు పెట్టలేక ఆ పేర్ల కింద లేదు, పెట్టకుండా ఉండటమే మంచిదండి. అవి మనకు ఒక ఫిల్మ్ మేకర్ ఉండాలి, ఏది చూపించాలి, ఎగ్జాక్ట్లీ ఆ కాన్షియస్నెస్ ఉండాలి. అది ఉంది మీకు, నేను అదే చెప్తాను. అందుకనే మీ వర్క్ అందరూ ఇష్టపడుతున్నారు, దాన్ని అందరూ మనసులోకి తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకొక 2 విషయాల గురించి కూడా నేను మిమ్మల్ని పెద్దగా అభినందించాలని చెప్తానండి అందరినీ. ఏంటంటే క్యారెక్టర్స్, ఆర్టిస్టులు ఈ మధ్యన చాలా వరకు ఏం చేస్తున్నారంటే, అవసరం కోసం క్యాపబుల్ కాకపోయినా ఆర్టిస్ట్తో
ఆ క్యారెక్టర్కి సూటబుల్ కాకపోయినా యాక్ట్ చేపించేసి తర్వాత చేతులు కాల్చుకుని అయ్యో తప్పు చేసాం అంటారు. అవును సార్. మీరు ఆ విషయంలో చాలా క్లారిటీ ఉన్నారు. అందరూ కొత్త వాళ్ళని పెట్టినా పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి ఇతనే రైట్ అని క్యారెక్టర్స్ అని తీసుకొచ్చి పెట్టారు. అవును సార్. అవును సో అది చిన్న విషయంగా దాని వెనకాల బోల్డంత హార్డ్ వర్క్ ఉంటుంది అనుకుంటున్నాను. అవును సార్. దాని అవును సార్. గురించి ఏమైనా చెప్తారా? అంటే చాలా ఆడిషన్స్ చేశాం సార్. అంటే మెయిన్ ఆర్టిస్టుల కోసం 2000 పైన చేసాం. చిన్నపిల్లల కోసం 1500, 2000 చేసాం. మొత్తం 4000 ఆడిషన్స్ చేశాను నేను. సో ఎంత ఓపిక. ఈ 6 నెలల పైన చేశాం సార్. ఓహ్! చాలా మంది దగ్గరికి వెళ్ళాం. రాజమండ్రి వెళ్ళాం, అమలాపురం వెళ్ళాం, హైదరాబాద్లో నేను 2-3 చోట్ల చేసాం. చాలా వర్క్ అయితే జరిగింది దాని వెనకాల. Hmm. బట్ నేను ఒక 30 అంటే నిజం చెప్పాలంటే సార్, చాలా మందికి పాపం ఆడిషన్ ఏంటో తెలియదు సార్. నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఆడిషన్ అంటే ఏంటో తెలుసు. అసలు ఆడిషన్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు గోదావరి అనగానే అందరూ వచ్చి మీకు రాజమండ్రిలో పులస తెలుసండి అన్నారు. గోదావరి అంటే పులస కాదు, లేకపోతే ఆత్రేయపురం పూతరేకులు కాదు. పాపం వాళ్ళకి తెలియాల్సింది వాళ్ళకి ఓకే ఆడిషన్ అంటే మనం ఒక స్లాంగ్ కావాలంటే లేస్తే సరిపోతాం. స్లాంగ్ అంటే అలా రాదు. స్లాంగ్ మనం మట్టి, మనం 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 ఎలా బతికామో అలా మాట్లాడడం. అది తెలియాలంటే నేను అక్కడి నుంచే యాక్టర్స్ని పట్టుకోవాలనుకున్నాను. బట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, వైజాగ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ టాలెంట్. గోల్డెన్ స్పూన్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో మట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కానీ వాళ్ళలో ఉన్న కసి నేర్చుకోవడానికి ఉంటుంది. కానీ చాలా మందికి ఆడిషన్ ఇవ్వడం రాకపోవడం వల్ల నేను రియలైజ్ ఏంటంటే ఓకే మనకి అట్లీస్ట్ 30% ఆ క్యారెక్టర్ సూట్ అవుతున్నాడంటే నేను నేర్పించుకుంటా అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ వర్క్షాప్. వర్క్షాప్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్టింగ్. ఎమోషన్స్ మీద కూర్చొని ప్రతిరోజు ప్రతి రకాల ఎమోషన్స్ అందరినీ కూర్చోపెట్టి రకరకాల పీపుల్ని 7-8 ఎమోషన్స్ లో మేము ఆడిషన్ చేసామండి. చేసి ఓకే ఇది ఇలా కాదు ఇలా కాదు అంటే ఇందులోకి సెలెక్ట్ అయ్యి ఒక క్యారెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత వాడు దానికే అని కాకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ నేను గుర్తుపట్టాలంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో హెచ్ఆర్ చూసి మన అటైర్ని చూసి ఇది కరెక్టా రాంగ్ అని డిసైడ్ చేయడానికి చేసే ఫీల్డ్ కాదు సార్. చాలా అబ్జర్వేషన్ కావాలి. వెంటనే చూడగానే అన్నం మెతుకుని పట్టుకునే అంత సినిమా లేదు సార్. నాకు తెలిసి నాకు అంత టాలెంట్ లేదు. చూడగానే గుర్తుపెట్టే టాలెంట్ లేదు. ఐ హావ్ టు అబ్జర్వ్ అనుకుంటాను నేను. అది వాడిలో ఉన్న టాలెంట్ తెలియడానికి, వాడు ఓపెన్ అవ్వడానికి. కొంతమంది ఇంట్రోవర్ట్ అవ్వచ్చు, కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ అవ్వచ్చు. నేను కొంచెం ట్రావెల్ చేయించేవాడిని. ఓకే సెట్ అవ్వట్లేదంటే లేదమ్మా అనుకునేవాడిని. సో అలా ఆ యాక్టర్స్ అందరినీ ఫైండ్ అవుట్ చేయడానికి టుక్ మీ 6 months. వాళ్ళందరినీ గైడ్ చేసి మళ్ళీ యాక్టింగ్ లోకి తీసుకొచ్చి వాట్ ఎవర్ మన వర్క్షాప్ చేయించి మెయిన్ చేసింది ఏంటంటే వాళ్ళలో రియల్ ఫ్రెండ్షిప్ ని బిల్డ్ చేయడం. అరే బావా అరే అని చెప్పేసి ఒక బూతు తిట్టుకునే అంత ఫ్రెండ్షిప్ ఉంటే నాకు స్క్రీన్ మీదకి వెళ్ళేటప్పటికి అన్యాచురల్ గా ఉండదు, న్యాచురల్ గా ఉంటుంది. చాలా ఈజీతో యాక్టింగ్ చేయాలి వాళ్ళు అన్న ఒక దాన్ని మైండ్ లో పెట్టేసుకున్నాను. సో ఏం చేసేవాళ్ళంటే లోపలనే వర్క్ చేసుకున్నప్పుడు హాల్లో అందరినీ కూర్చోబెట్టి వదిలేసేవాడిని. 2 రోజులైంది 3 రోజుల తర్వాత వాళ్ళందరూ అలా చూసుకుంటా అరే రారా బా బయటికి వెళ్ళి కొట్టేసి వద్దాం ఆ టైప్ లో కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత సరే బోర్ కొడుతుంది అన్న ఇంటి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకున్నారు. నేను అందరినీ చెప్పండి అస్సలు పట్టించుకోవద్దు అలా వదిలేని వాళ్ళు. రోజు పొద్దున్న ఆఫీస్కి రావడం, సాయంత్రం వరకు కూర్చోవడం, వెళ్ళడం అంతే వాళ్ళ పని. మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోవడమే. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. తర్వాత వాళ్ళు ఏం చేశారు మొదలు పెట్టారంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఇంకొకటి చేస్తే ఎలాగా, ఇలా చేస్తే ఎలాగా అని మొదలు పెట్టుకున్నారు. సో అందులో ఎక్కడ కూడా వీడు యాక్టింగ్ వీక్ ఉన్నాడని ఎవరు గుర్తుపట్టరు సినిమాలో. నేను అడిగేవాడిని ఎవరైనా యాక్టింగ్ వీక్ ఉన్నారా అంటే అసలు ఎవరు కనపడేవారు కాదు. ప్రతి ఒక్కడు వాడి పాత్రలోనే ఉండేవారు. సో దానికి నాకు బాగా ఉపయోగపడింది యాక్టర్స్ టైం. సార్ అదేండి అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంది. మీరు ప్రాక్టీస్ చేయించారు కాబట్టి ఆ క్లారిటీ అసలు నిజంగా ఆ క్వాలిటీ వచ్చింది. యాక్టింగ్ నిజంగా కొత్త వాళ్ళు అంటే ఎవరు నమ్మరండి. వాళ్ళు నిజంగా ఆ ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తుంటే తీసుకొచ్చినట్టే ఉంది. అంత బాగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. అదంతా యాక్టర్స్ గొప్పతనం సార్. నిజం చెప్పండి యాక్టర్స్ గొప్పతనం. వాళ్ళు ఓన్ చేసుకుని నాకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని ఒక నటుడు ఊరు నుంచి ఎన్నో దాటుకుని వచ్చినప్పుడు నువ్వా యాక్టర్వా నీ మొగానికి యాక్టింగ్ వచ్చా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మా అబ్బాయి పర్టికులర్ గా బ్రిటిష్ అనే క్యారెక్టర్ అబ్బాయి చెప్తా ఉంటాడు. ఒక పెద్ద యాక్టర్ కి బాయ్ కింద పనిచేస్తూ నేను యాక్టింగ్ వెళ్తానంటే ఆయన కూడా సరే అమ్మా వెళ్ళు ట్రై చేయన్న తర్వాత అబ్బాయి వచ్చి అబ్బాయి కళ్ళలో నీళ్ళు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు ఆడిషన్ చేసిన తర్వాత నువ్వేరే నా బ్రిటిష్ అంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు నా హీరోలు అంటే వాళ్ళు నమ్మలేదు. ఊరుకో అన్న 4 రోజులు 5 రోజులు డేట్లు చెప్తే వస్తామన్నారు వాళ్ళు. లేదురా బాబు మిమ్మల్ని పెట్టుకుని సినిమా తీస్తున్నాను నమ్మేవారు కాదు. తర్వాత కథ చెప్పిన తర్వాత ఎవ్రీవన్ కనెక్టెడ్. ఇంత కథ ఇలాంటి కథ చేయబోతున్నాం మనం అన్న ఫీలింగ్ లో వాళ్ళు వచ్చి దెన్ దే రియలైజ్ దే స్టార్టెడ్ దేర్ వాట్ ఎవర్ హోమ్ వర్క్. తగ్గిపోయేవారు పాపం. అన్న ఇప్పుడు ఫస్ట్ ఏం సినిమా చేస్తా అంటే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేది 10 kgs తగ్గిపోయారు. సినిమా ఆగిపోయేది పాపం మళ్ళీ లావ్ అయ్యేవారు, మళ్ళీ తగ్గిపోయేవారు. తగ్గడం అంటే అంత ఈజీ కాదు సార్. ఎదురుగా మనకు ఫుడ్ బిర్యానీ లేకపోతే ఇంకోటి కనపడుతుంది తినకుండా ఉండాలి. అంతే కదా, ఒక స్వీట్ కనపడుతుంది తినకుండా ఉండాలి. అలా ఎన్ని ఏళ్ళు చేశారో 3 సార్లు తగ్గి పెరిగారు. జస్ట్ ఇమాజిన్. ఆ బ్రిటిష్ అనే అబ్బాయి అయితే విజయ్ మాస్టర్ నాకు పర్టికులర్ గా చెప్పారు 17 takes పడినాయి.
బికాస్ ఆఫ్ సమ్ అదర్ స్టాఫ్ అండ్ టెక్నికల్ ఇవే యాక్టర్ కొంచెం అది ఇది అవుతున్నారు, ఫైట్ సీక్వెన్స్ ఫస్ట్ టైం, దీనివల్ల త్రినాథ్ అనే అబ్బాయి సుబ్బుని చేసిన అబ్బాయి, ఆ అబ్బాయిని ఇలా పట్టుకుంటే తీసి ఇలా ఇసరాలి, విసిరితాడు, అలా గాల్లో ఎగిరి టప్పని కింద పడతాడు. నో మ్యాట్స్, నథింగ్, రోప్స్ ఇవేమి ఉండవు. వాడు ఇలా గాల్లో ఎగిరి టప్పని పడ్డాడు, మళ్ళీ లేచి వచ్చి నుంచునేవాడు, మళ్ళీ లేచి వచ్చి నుంచునేవాడు. అదంతా గోదావరి గట్టి దగ్గర ఉండే ఒక రాళ్ళతో, మట్టి రాళ్ళ కింద అయిపోయి రఫ్గా ఉంటది కదా, మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చి అలాంటిది, దాని మీద పడ్డవాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ పడ్డాడు, మళ్ళీ లేచాడు. 16 టేక్స్ సేమ్ అలాగే పడ్డాడు సార్. మాస్టర్ చూసి అది యాక్టర్ యొక్క గొప్పతనం. నేను చాలా రోజుల తర్వాత మంచి నటుడిని చూశాను. అందరినీ అనలేదు ఆయన, ఆ బ్రిటిష్ అబ్బాయి మంచి నటుడు, అబ్బాయి చాలా మంచోని పట్టుకున్నారు సార్. ఆ అబ్బాయి పైకి లేచి అలా కింద పడ్డాడు, అలాగే పడ్డాడు, అలాగే పడ్డాడు, అలాగే పడ్డాడు. నా అసిస్టెంట్స్ కూడా చేయరు అలాగా, అంత క్లారిటీగా చేశాడు. అబ్బాయి నొప్పి వస్తున్నా చెప్పలేదు మనకి, బయటికి తీసుకొచ్చారా నొప్పి వస్తున్నా అన్న, మరి చెప్పలేదేంట్రా అంటే షూట్ ఆగిపోద్దని భయం వస్తుందన్న. అందరూ అంతే సార్, ఇక్కడ పగిలిపోయి ఇవన్నీ కొట్టేసుకుని నాకు చెప్తే నేను ఎక్కడ ఎమోషనల్ ఫీల్ అవుతాను, నాకు చెప్పకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటివి చెప్తే నేను ఎక్కడ బ్యాక్ స్టెప్ వేస్తానని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా. సో ఇట్స్ లైక్ మంచి ఎమోషనల్ బాండ్ నా యాక్టర్స్ అందరితో. చాలా బాగుంటుంది సార్, ఆ ఫైట్ కూడా ఎంత న్యాచురల్ గా బాగా తీశారు, అంత ఇన్వాల్వ్ అయి చేశారు కాబట్టి వచ్చిందండి. నిజంగా ఒకటి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన ఇంకొక విషయంకి సంబంధించి కూడా సార్, చాలా మందికి అవకాశాల కోసం ఎంతో ఇబ్బంది పడతారు, క్లారిటీ ఉండదు, ఎలా అవకాశం తెచ్చుకోవాలి. మీరు వీళ్ళందరినీ ఇలా గ్యాదర్ చేసి ఇంత అవకాశం ఇచ్చారు అంటే మాత్రం మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలండి. ఇలాంటప్పుడు ఒరిజినల్ వస్తుందండి మట్టిలో నుంచి. నిజంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ, మనం ఎప్పటికప్పుడు బయట నుంచి వాళ్ళు బెస్ట్ వీళ్ళు బెస్ట్ అంటారు, మన దగ్గర ఉన్న వాళ్ళని బయటికి తీయడానికి ఇలాంటి ప్రయత్నాలు జరగాలి సార్. అంటే పాపం నిజంగానే ఆడిషన్ ఎందుకు నన్ను నార్మల్ గా తీసుకోవచ్చు కదా అంటే, ఆడిషన్ ఇవ్వడానికి చాలా మందికి భయం పాపం. నిజంగా ఆడిషన్ లేకపోతే ఏ డైరెక్టర్ తీసుకోలేరు సార్, వాళ్ళకి కూడా తెలియదు కదా. కొంతమంది టైం వేస్ట్ చేస్తారు, కొంతమంది పైకి వచ్చేసి నేను చేసేద్దాం అనుకుంటారు, కొంతమంది మేము హైట్ ఉన్నాం కదా, లుక్స్ ఉన్నాం కదా సరిపోద్ది అనుకుంటారు. అసలు ఇప్పుడుకున్న కాలంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ హైట్లు లుక్లు పెద్ద విషయమే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్. ఆ యాక్టింగ్ నిరూపించుకుంటే ఏ డైరెక్టర్ అయినా లొంగిపోతాడు. నాకు వాళ్ళు వద్దండి, నాకు ఈడే కావాలండి. ఎవరు సార్ లుక్కులు చూసేది? నా లెక్క ప్రకారం నేనైతే లుక్స్ కాదు నాకు మ్యాటర్, నాకైతే యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఫలానా పాత్రకి ఇలా కావాలని మేము డిజైన్ అవుతున్నప్పుడు ఆ లుక్ లో ఆడ అందంగా ఉన్నాడా లేకపోతే తెలుగు ఉన్నాడా అని చూస్తాను. నా దాంట్లో అందం కంటే పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అమ్మాయిలు కూడా చాలా న్యాచురల్ గా తెచ్చుకున్నాను నేను. అమ్మాయిలు అసలు ఇలా ఉండాలి అలా ఉండాలి, అస్సలు చాలా అబౌట్ స్టోరీ. నా స్టోరీ కదా అలా కావాలి కాబట్టి అలా వెళ్ళాను కాబట్టి సరిపోయింది. బట్ నిజంగానే చాలా మంది బయట ఉన్న టాలెంట్ కి ఆడిషన్స్ అంటే ఏంటో తెలియదు సార్ పాపం. అది నిజంగా నేర్చుకుంటే ఎవరైనా చెప్పగలిగితే. బట్ ఆడిషన్స్ కి ఏమంటారు దాన్ని, మేమే అనుకుంటూ ఉంటాం ఆడిషన్ గురించి ఎలా చెప్పాలి అనేది, మనం ఏదైనా చెప్దామా, ఎలా చేయాలో అందరూ డైరెక్టర్స్ ఒకసారి గ్యాదర్ అవుదాం. మేమే కొంతమంది డైరెక్టర్స్ మాట్లాడుకున్నాం, నిజమే నా పాపం చేయాలి ఇలాగా, ఏదో వర్క్ షాప్ లేకపోతే 1 day గ్యాదరింగ్ చేయాలి అని. అవును నిజమే చేయాలి. లేకపోతే ఒక చిన్నది యూట్యూబ్ ఉంది కదా సార్, మీరు నేర్చుకుని వాళ్ళకి కూడా ఒక చిన్న వీడియో అలాంటివి చేసి పెడితే ఎవరికి ఎప్పటికీ కూడా అది గుర్తుండిపోతుంది. వి డిడ్ సంథింగ్ లైక్ డాక్యుమెంటరీ స్టఫ్ సార్. నా ఇనిషియల్ స్టేజ్ నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు డాక్యుమెంటరీ చేశాను నేను. అది రిలీజ్ అవబోతుంది అనమాట సూన్. అది ఎడిట్స్ అండ్ టోటల్ ప్యాటర్న్స్ అన్ని జరుగుతున్నాయి అనమాట. అంటే ఇట్స్ లైక్ లైబ్రరీ లా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా. అంటే ప్రొడక్షన్ డిజైన్ ఎలా జరుగుతుంది, కాస్ట్యూమ్ డిజైన్ ఎలా జరుగుతుంది, ఆడిషన్ ఎలా జరుగుతుంది, రెక్కీస్ ఎలా జరుగుతాయి, అవన్నీ కూడా టోటల్ స్టఫ్ ని వీడియోస్ తీసి పెట్టాం అనమాట. సూపర్. సో అదంతా ఎడిట్ జరుగుతుంది. చాలా మందికి ఉపయోగపడుతుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అసలు మీ జర్నీయే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు ఇంకా అది అందరికి తెలియసే విధంగా పెట్టడం అనేది, వాళ్ళు తెలుసుకోవడం అనేది నిజంగా చాలా మందికి ఉపయోగపడుతుంది. రాబోయే ఫిల్మ్ మేకర్స్ కి అది చక్కగా ఉపయోగపడుతుంది. హోప్ఫుల్లీ సార్. తర్వాత ఇంకొక విషయం గురించి నేను చెప్పానంటే, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్లే కాకుండా భాష. మీరు అసలు నిజంగా గోదావరి తీసుకెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఎలా మాట్లాడతారో అలాగే చేశారండి. అవును సార్. దీనికి సంబంధించి కూడా సీరియస్ గా అబ్జెక్ట్ చేయాల్సిన ఒక విషయం తెలుగులో నడుస్తుంది. ఏం చేస్తున్నారు అంటే, ఆర్టిస్టు వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన అతనితో ఓన్ డబ్బింగ్ చెప్పించామని గొప్ప కోసం భాషను చంపేస్తున్నారు. మీరు అది చేయలేదు. అసలు చాలా క్లారిటీ, ఇది అసలు కథ, ఇది మట్టి అంటే ఇలా ఉండాలి, లేకపోతే సినిమాలో ఇది అవసరం అన్న విషయాన్ని చాలా బాగా గుర్తు చేశారని చెప్తాను. మీరు ఆ భాష మీద కమాండ్, వీళ్ళందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఉండొచ్చు, దాన్ని ఎలా చేశారు? స్లాంగ్ ట్రైనింగ్ సార్. ట్రైనింగ్ ఇచ్చారు. స్లాంగ్ ట్రైనింగ్ సార్. ఇప్పుడు చాలా మందికి స్లాంగ్ ట్రైనింగ్ ఇచ్చాం. చాలా మందికి ఈవెన్ సాయి కుమార్ గారు ఇంకా చాలా బాగా, ఆయనకి అన్నీ తెలుసు. నాన్న ఇది ఎలా చెప్పాలి చెప్పు, నాకు చెప్పు అంటే
ఆ, ఆయన ఎలహే అని ఎలా చెప్పాలి, దాని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, దాని విధానం ఎలా ఉంటుంది, నాకు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి మాట్లాడేవారు నాతో. ఆయనతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అంటే ఒక పెద్ద యాక్టర్ వచ్చేటప్పటికి చాలా భయాలు ఉంటాయి, బట్ సాయి కుమార్ గారు లాంటి యాక్టర్ వచ్చి నా దగ్గర భయం లేదు. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా ఏదైనా చేద్దామా నేర్చుకునేవారు. పక్కన కూర్చొని డైలాగ్ ఎలా చెప్పాలా, ఇలా ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు పోటాపోటీ మా హీరోకి ఆయనకి. నాకంటే బాగా చెప్తాడా చూద్దాం అంటే ఆ పోటీ తత్వం, ఆ స్పోర్టివ్నెస్ వల్ల మేము కూడా సార్ ఇంకేమన్నా కొత్తగా చెప్పచ్చా లేదా నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు. ఆయనలో నేను అబ్జర్వ్ చేశాను, స్లాంగ్ ఒకటే కాకుండా ఆయన నాకు నేర్పించింది ఏంటంటే కెమెరా ఫేసింగ్. వంశీ ఎక్కడుంది కెమెరా, 2 కెమెరాలు పెట్టాం సార్, ఒకటి మిడ్ ఉంది సార్, ఒక్కొక్కటి ప్యానింగ్ అవుతుంది సార్, రైట్ ప్యాన్ చేస్తాను సార్. అవునా ఓకే అన్న తర్వాత ఆయనకి ఆ సీన్లో ఏ విధంగా చేయాలనేది దాని క్లారిటీ ఉంది. స్పీచ్ ఇస్తున్నాడు, ఇచ్చే దగ్గర రైట్ ప్యాన్ అవుతున్నప్పటికీ సీరియస్గా ఇలా చూసి ఇలా చూసుకుంటూ వచ్చాడు. నాకు అది చూసి అరే నీ అమ్మ, ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి దాని కంటిన్యూటీ మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి, అప్పుడు అతని ఫేవస్ కెమెరా ఏమంటారు ఫేవర్ ఉన్నది, అప్పుడు ఎడిటర్కి కట్ చేసుకోవడానికి ఉంటుంది దీని ఎక్స్ప్రెషన్ ఒకటి. ఈ పక్క నుంచి వెళ్తుంటే ఆయన లుక్ని ఎలా మార్చాడు, కళ్ళజోడు తీయడం ఎలా తీసాడు, ఆయన సీరియస్గా చెప్తుంటే ఆయన కొడుతుంటే. అంటే నాకు అన్ని చూసి నాకు ఏమనిపించింది అంటే ఒక గొప్ప యాక్టర్ మాత్రం దగ్గర నుంచి మనం చూసి నేర్చుకోవాల్సింది అదే. అప్పుడు అందరూ చూసి నేను మళ్ళీ యాక్టర్స్ అందరిని చూడండి రా స్టేజింగ్ తెలుసుకుంటున్నారు. ఆయన అడిగేటప్పుడు కెమెరా ఎవరు కెమెరామెన్ అడిగేవారు ఏంటి అనేవారు, కెమెరామెన్ చెప్పేవాడు సార్ ఓకే అంటే ఆయన ఈ పార్ట్ని లూజ్ చేయొచ్చు, దీంతో యాక్ట్ చేస్తాడు, స్ట్రెయిన్ అవ్వడు బాడీకి. వాళ్ళకి తెలియాలి మనం ఏ విధంగా మన ఎఫర్ట్ని పెట్టి మన ఎనర్జీని పెట్టి మిగతా రోజంతా ఎనర్జీని మెయింటైన్ చేస్తేనే అటు ప్రొడ్యూసర్కైనా అటు డైరెక్టర్కైనా ఎనర్జీ ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం కించేసుకుని అన్ని కొట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ సీన్కి మనం ఎనర్జీ లేకపోతే రోజంతా పోతుంది. దే నో హౌ టు మెయింటైన్ దెన్ ఎనర్జీ, హౌ టు మెయింటైన్ దర్ లుక్స్. అలిసిపోతే తర్వాత షూట్ పోతుంది అని కూడా ఆ కాన్షియస్నెస్ ఆ యాక్టర్కి ఉండాలి. మనం ఫైట్ సీక్వెన్స్ చేస్తాం కదా, నేను కొట్టేస్తా పడిపోతా అలా కుదరదు. కూర్చోపెట్టి చెప్పేవాడు యాక్టర్వి, నేను కూడా మీ వయసులో ఇలాగే చేసేవాడిని, అలా చేయకూడదు. మిమ్మల్ని నమ్మి సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు, మిమ్మల్ని నమ్మి డైరెక్టర్ డేట్స్ తన జీవితాన్ని పనంగా పెట్టాడు, నువ్వు వెళ్ళి దూకేస్తాను పైతో చేస్తానంటే ఎలాగా, సినిమా ఇది జీవితంలో సినిమా ఎలా చేయాలి, సినిమాకి నువ్వు ఎఫర్ట్ ఎలా పెట్టాలి, నీ ఎనర్జీని ఎలా సేవ్ చేసుకోవాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అది నేర్చుకోండి అన్నాడు. గొప్ప గొప్ప మాటలు గొప్ప వ్యక్తుల దగ్గర నుంచే నేర్చుకోవాలి. సాయి కుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కొక్క విషయం, మీరు తాడేపల్లిగూడెం కదా సార్, ఈ సినిమా జరిగినది ఏ లొకేషన్ అంటారు? అంటే మామూలుగా అయితే నేను 90s బ్యాక్డ్రాప్కి వెళ్ళడానికి చాలా లొకేషన్స్ వెతికాను, కానీ అన్ని డెవలప్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆ సిమెంట్ రోడ్లు అన్ని వేస్తారు మొత్తం అంతా అందరికి ఊళ్ళల్లో పల్లెటూర్లలో అప్పట్లో అంట నాకు చెప్పడం. అదే సెంటర్ కొంచెం అర్బన్ అయిపోయింది అన్ని ఏరియాస్ కూడా. నీకు ఊళ్ళల్లో కూడా అలాంటి మట్టి రోడ్లు లేకుండా ఏం లేవు, మెయిన్ రోడ్లు తప్పించి అన్ని కూడా మట్టి రోడ్లు ఏం లేవు. కానీ లంకల్లో ఉన్నాయన్నమాట, అమలాపురం లంకల్లో లోపల ఉన్నాయి. సో లంకలకి వెళ్ళిపోయినాం అవన్నీ వెతుక్కుంటూ. అందుకని అక్కడికి వెళ్ళా, అంటే ఆ ఎరాన్ని తీసుకురావాలి. ఇప్పుడు మా ఊర్లో నేను వెళ్ళి చిన్నప్పుడు మేము అందరం ఆడుకున్న పొలాలన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి. ఈ ఏరియానే మనం ఆడుకున్నదన్న ఫీలింగ్ ఉంది ఇప్పుడు. సో నేను వెతుక్కుంటూ ఒక చాలా వెతికి అమలాపురం లంకల్లో దొరికినాయి మాకు ప్లేసెస్. అంతే. మీరు తాడేపల్లిగూడెంలో ఉండేదానికి అమలాపురం దగ్గర ఉండేదానికి కొంచెం స్లాంగ్ లో కానివ్వండి అక్కడ తేడా ఉంటుంది సార్. మీరు అక్కడది చేశారంటాను నేను. మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు? నాది అంటే అమ్మమ్మలు వాళ్ళందరూ నిడదవోలు, రాజమండ్రి, కాకినాడ ఈ పీపులే సార్. సో దానివల్ల నాకు అది పెద్ద స్లైట్ డిఫరెన్స్ కంపల్సరీ తూర్పుగోదావరికి పశ్చిమ గోదావరి కూడా ఉంటుంది. పశ్చిమ గోదావరిలో కూడా స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. తూర్పుగోదావరిలో కూడా కాకినాడ వేరు, రాజమండ్రి వేరు, మండపేట వేరు, రావులపాలెం వేరు, అమలాపురం వేరు. అమలాపురం వేరు ఉంటుంది. అదే వేరు. మీరు ఎగ్జాక్ట్ అమలాపురం కనిపించింది. అవును సార్. ఎలా పట్టుకున్నారు అని ఉండటం ఏమో ఇక్కడ న్యూట్రల్, గోదావరి న్యూట్రల్ చేశాను నేను. అమలాపురం ఇంకా స్లాంగ్ ఉంటది. అవును అదేంట్రా అలా చేసేవు అంటూ ఉంటారు అక్కడ. అవును ఇక్కడ అది అలా చేసేవు అంటారు. సో దెర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ అనమాట. అంటే ఈస్ట్ గోదావరి కొంచెం సాగదీస్తారు, వెస్ట్ గోదావరి కొంచెం ఫాస్ట్ గా మాట్లాడతారు. రెండింటిని కొంచెం న్యూట్రల్ చేసి మధ్యలో పెట్టాను గోదావరి జిల్లా భాష అన్నట్టు. అదే ఆ డీటెయిలింగ్ అండి, ఆ పేషెన్స్ ఉంది చూసారా మీరు, దానికి కూడా ఒక మంచి చక్కగా ఆ క్వాలిటీ ఇచ్చారు చూడండి. అది మీ సినిమాలో కనిపించిన
స్పెషాలిటీ అని చెప్తాను. మీరు సినిమాని ఎంత ప్రేమించారు, ఎంత బాగా చెప్పారు అని చెప్తాను. ఆ పేషెన్స్ అందరికీ ఉండాలండి. ఎందుకు కొట్టరు, అందరూ మంచి సినిమాలు తీస్తారంట. మీకు ఎందుకు మంచి సినిమా అవుతుందంటే మీరు పెట్టిన శ్రద్ధ. అవును సార్, అది ఉండాలండి అందరూ. పొగుడుతుంటే కొంచెం ఆనందంగా ఉండదు, కానీ అప్పుడప్పుడు కొంచెం సిగ్గేస్తుంది. లేదండి, చేసిన మంచి పని గురించి చెప్తే అందరూ తెలుసుకుంటారు, నేర్చుకుంటారు కదండి. సగం తెలియక చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఓన్లీ బెస్ట్ థింగ్ ఏంటంటే సార్, టిల్ నౌ ఇట్స్ బీన్ ఇన్ ఇయర్. ఇంకో August 9th 1 year అవుతుంది. ఇప్పటికీ నేను ఇంకా కమెంట్స్ చూస్తున్నా, ఇప్పటికీ నాకు మెసేజ్ వస్తున్నాయి. ఇందాక వచ్చేటప్పుడు కూడా సార్ నేను సినిమా చూశాను, నా జీవితంలో చూసిన గొప్ప సినిమా అని పెట్టారు. దుబాయ్ నుంచి, మలేషియా నుంచి, సింగపూర్ నుంచి కొంతమంది సినిమాలు చూసి ఓటీటీ వచ్చిన తర్వాత చూసి మెసేజ్ చేశారు, ఎమోషనల్ గా పెట్టారు. నా జీవితంలో నేను మా ఊరు నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదో బతుకుతున్నాను కానీ అండి, ఆ ఊరేనండి, నా ఊరిని చూపించారండి నాకు, ఇప్పుడు వచ్చేయాలని ఉందనండి నాకు. అలాంటి మాటలు నేను ఒక రోజు నేను మా హీరో శివ ఎయిర్పోర్ట్ లో వస్తున్నప్పుడు ఎక్కిరి పడిపోతున్నాడు, గట్టిగా పట్టేసుకున్నాడు, పడిపోతున్నాడు నా మీద. ఏంటి అంటే అసలు మేమెవరో మమ్మల్ని గుర్తుపెట్టే వాళ్ళు కూడా ఉంటారా అన్న ఫీలింగ్. డైరెక్టర్ కాబట్టి ఎందుకు గుర్తుపడతారు అన్నది. నేను నార్మల్ గా ఎయిర్పోర్ట్ లో వస్తుంటే, అన్న నాది శ్రీకాకుళం అన్న, ఏం సినిమా తీసావన్నా, నేను తీసి 6 నెలలు అవుతుందన్న, నువ్వు చూడగానే గట్టిగా పట్టేసుకున్నాను అన్న, అందుకే ఏమనుకోకన్నా. అందులో ఒకటి స్వీపింగ్ చేసే పర్సన్ అనమాట అతను వచ్చేసి, ఆ సినిమా చూడగానే ఊరు వెళ్ళిపోయానన్న, 6 రోజుల తర్వాత నన్ను తిడితే మళ్ళీ ఇక్కడికి వచ్చానన్నా నేను. అంటే నేను కూర్చొని ఆలోచించుకుంటా, నిజమా, ఓకే అంత బాగుందా అన్న, ఎందుకు నచ్చింది అన్న, మా ఊరన్నా, మా ఫ్రెండ్స్ అన్న, దొంగన కొడుకులందరినీ వదిలేసుకుని వచ్చేసి ఏం చదువుతున్నాను ఇక్కడ, నేను ఇక్కడ రెంట్లు కట్టుకోవడానికే మా బతికే సరిపోవట్లేదు అన్న అన్నప్పుడు, అవునా నిజమేనా, నేను కూడా అదే నిజమని బ్రదర్, నేను కూడా అంతే, కానీ తప్పదు, మనకి ఏదో సాధిద్దామని వచ్చాం కదా, తప్పదు ఇంకా బతకాలి ఇంకెలాగా. ఆ టైప్ లో డిస్కషన్స్ ఎంత మందితో అయిందో నాకు డిస్కషన్స్. మందు తాగేసి ఫ్రెండ్స్ అందరూ వీడియో కాల్ చేసేసేవారు నాకు, వాళ్ళెవరు కూడా తెలియదు ఇన్స్టాలో, ఎత్తని బూతులు పెట్టేసేవారు, ఫోన్ ఎత్తురావు అనేవారు, చంపేసావు నన్ను, మమ్మల్ని అందరినీ చంపేసావు నువ్వు అని చెప్పేసి, భయ్యా ఏమనుకో భయ 3 మంది ఎక్కువైపోయింది, ఇప్పుడు సినిమా చూసాం మీ సినిమా అంటే, అవునా అన్న, సర్లే పోన్లే వదిలేండి జాగ్రత్త అంటే, లేదన్నా మా ఊడు ఒకటి చనిపోయాడన్నా, నా ఫ్రెండ్ ఆడి గుర్తొచ్చాడన్నా మాకు అంటే, నేను ఓకే అవునా ఒకసారి మాట్లాడన్నా, నువ్వు మాట్లాడదావు నాతో, అంత సినిమా డైరెక్టర్ అయిపోతుంది, గొప్పడో నువ్వు, ఓకే నీ ఎమోషన్ నాకు అర్థమైంది, ఏం అనలేము, ఆడ తిడుతుంటే కోపం వస్తుంది, కానీ ఏం చేయలేం, వాడు ఎమోషన్ అర్థం అవుతుంది, వాడు వెనకాల ఉన్న ఎమోషన్ అర్థం అవుతుంది. తర్వాత ఎలాగే సినిమాలు చేయి, ఆత్రంగా ఉన్నాడా పక్కన, నా దగ్గర ఎందుకుంటాడు, నవ్వుకుంటే వినేవాడిని నేను. చాలా కాల్స్ వచ్చినాయి అలా అండి, అవి విన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఊన్ చేసుకునేవారు, అరే ఏం సినిమా తీసావు తెలుసారా అనేవాడు, ఆడవాడు కార్కి అడ్డంగా వచ్చేవారు, బైక్ లాపేసేవారు, నేను ఎక్కడైనా టీ తాగడానికి వెళ్ళి అందరూ ఫ్రెండ్స్ ఎలా నించుని ఉంటే వాళ్ళు ఒక అరగంట మళ్ళీ నాతో నేను వదిలేవారు కాదు. ఆ ఫీల్ మళ్ళీ రాదేమో సార్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఒక ఫస్ట్ సినిమా చేసి నిజంగానే ఇంత మంచి సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా రాయగలని నేను అనుకోవట్లేదు, ఇలాంటి టీం వస్తుందని అనుకోవట్లేదు. మరి వచ్చి మళ్ళీ 1 year అవుతుంది, మా వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో నాకు తెలుసుకోవాలి ఉందన్నమాట. లేదండి, అందరికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, అలా వాళ్ళని ప్రొజెక్ట్ చేశారు, చాలా బాగా ఉంటుంది అందరూ కూడా. మీరు అందరూ హీరోలే, అందరూ మంచి క్యారెక్టర్లే అంటున్నారు, కానీ మీకు ఏదన్నా ఒక పర్సనల్ గా ఈ క్యారెక్టర్ మీద కొంచెం మమకారం ఎక్కువ, అంటే నాన్నకి పెద్ద కొడుకు మీద అంటారు, అలాంటిది ఏదైనా ఉందా మీకు ఈ సినిమాలో క్యారెక్టర్? సార్ నిజం చెప్పాలంటే అన్ని క్యారెక్టర్లో రాసుకున్నాను సార్, మంచిగా రాసుకున్నా, ఇంక్లూడింగ్ సుధాకర్ క్యారెక్టర్ కానీ, సర్పంచ్ క్యారెక్టర్, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, ఇంక ఏ క్యారెక్టర్ అయినా నాకు నచ్చింది. కంచరపాలెం కిషోర్ కావచ్చు, ఇడ్లీ మామ్ అవ్వచ్చు, మా చిన్నప్పుడు ఇడ్లీ మామ్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనమాట. మా చిన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి రూపాయి ఇడ్లీకి 4 నేను పవన్ బాసన్ చెట్టిల్ని తెచ్చుకునే వాళ్ళం. చెప్పారండి, పవన్ మీరిద్దరు క్లాస్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, ఊరు ఫ్రెండ్స్, మేము పేట ఒకటే ఏరియాలో ఉండేవాళ్ళం మేము అందరం, ఒకటే పేట మంది. అడిగి నాకు 100 మీటర్ల దూరం ఉంటదేమో గట్టిగా ఉంటే, ఇద్దరం కలిపి ఎదిగిన వాళ్ళు. మీ సినిమా చేస్తున్నారని ముందులే తెలుసా పవన్ బాసం శెట్టి? ఎప్పుడు సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు మేము. మా ఇద్దరం చాలా సినిమా చేస్తాం, ఓకే అంతే. మేము ఇద్దరం వచ్చేసిన తర్వాత కెరీర్ ని పరిగెట్టించుకుంటూ, వాడు కొన్ని సినిమాలకు రైటర్ గా చేసి, నేనేం చేస్తున్నారా ఏంటో కూర్చొని మాట్లాడుకోవడం, ఎప్పుడైనా ఇద్దరం కలిసి చిల్ అవ్వడం, ఇలాంటివన్నీ చేసుకుంటాం. కానీ ఎప్పుడు కథల గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూర్చుంటే కథల గురించి ఇవి మాట్లాడుకోం, ఆ నీడు తిట్టుకోవడం, నాడు తిట్టుకోవడం, చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోవడం, ఇవే ఉంటాయి మాకు. బట్ పవన్ నాకు ఇంకొక విషయం కూడా చెప్పారు, అది మా ఇద్దరి మధ్య జరిగినవి కూడా తను వాడేసుకున్నాడండి, మా ఇద్దరి మధ్య కూడాను, నేను ఈసారి మనం పేటెంట్ రైట్స్ వేయాలి, ఆయన కాపీ రైట్ వేయాలి ఆయన మీద, సరదాగా మాట్లాడారు. మా ఇద్దరి మధ్య అంటే మేమందరం చేసిన చిల్లర పనులు అన్నీ అందులో ఉన్నాయండి, అన్ని పనులు ఉన్నాయి.
అందరూ కూర్చున్న తర్వాత నా కొడక మావేరా అనేవారు. ఏమంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో ఉంటాయిలేరా. నిజంగా నీ మాట మా ఊరోళ్ళు అందరూ ఉన్నారు. నా కొడక రే నువ్వు ఆ సినిమా తీస్తారా నువ్వు, మాకు డబ్బులు ఏమి ఇవ్వా నువ్వు అనేవారు. సరే అందరూ ఇదే అంటున్నారు, ఇది మన సినిమాని మనవాళ్ళు అనుకుంటున్నాము, ఊర్లో ఉన్న ప్రతి గ్యాంగ్ అదే వాళ్ళ సినిమా మా బయోపిక్ అంటున్నారు వాళ్ళు. అదే అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఇట్స్ లైక్ మంచి జర్నీ సార్ అది. మీ స్టోరీస్ డిస్కస్ చేసుకోరు అంటున్నారు కానీ పవన్ అయితే నాకు చెప్పారు మీ దగ్గర 2 మంచి సబ్జెక్టులు ఉన్నాయి, వాటితో తను ఈసారి బ్యాంగ్ చేస్తాడు అని నాతో చెప్పారు. నేను యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ పవన్స్ బెస్ట్ అండి. Yeah. ఎందుకంటే పవన్ ఇస్ వెరీ కామిక్ టైమింగ్ లో నాకు తెలిసిన వరకు వాడంత సర్కాస్టిక్ పర్సన్, వాడంత నేను వాడేనేస్తున్నాను మరి మీడియా ముందు పర్లేదులే కానీ అది ఆయన అంటాడేమో. వాడంత సర్కాస్టిక్ పర్సన్, వాడంత కామెడీ టైమింగ్ ఉన్నవాడు, వాడంత కొత్తగా ఆలోచించేవాడు లేడు నాకు తెలిసినంత వరకు. జస్ట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ హిస్ బెస్ట్. నెక్స్ట్ సినిమా నాకు కథ నాకు తెలుసు, ఆ కథ నేను జస్ట్ వెయిటింగ్ అనమాట. నేను ఫోన్ చేసి మరి అసలు ఆలోచన ఎలా వచ్చింది రా స్వామి నీకు ఇది ఎలా వచ్చిందంటే వాడు ఎమోషనల్ గా నాకు కనెక్టెడ్. అంటే మీరు చెప్పినట్టు నెక్స్ట్ 2 కథలు జస్ట్ వెయిటింగ్ రా, ఇది కథలు నేను ఆడి కోసం వెయిటింగ్, ఇది రా కథ. యాజ్ ఎ ఫ్రెండ్స్ గా మేము ఇద్దరం నువ్వు గొప్పడు కంపల్సరీ చెప్పుకుంటాం కానీ హీఈస్ వెరీ 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 బెస్ట్ అట్ కామెడీ, చాలా బెస్ట్ అని. లేదండి సెన్సిబిలిటీస్ కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. తను ఫస్ట్ సహారా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చిన్న పాపది చాలా నీట్ గా తీసాడు, నీట్ గా తీసాడు. ఆ సెన్స్ చెప్తాను, కామెడీ టైమింగ్ ఇది వేరే రకంగా ఉంటుంది. పవన్ మీరు సెన్సిబిలిటీస్ అసలు మీ స్ట్రెంగ్త్ మీరు ఖచ్చితంగా చేస్తారు, మీకు మంచి స్క్రిప్ట్ రావాలని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ అండి. నేను కూడా ఎందుకు వెయిటింగ్ అంటే నాకు కథ తెలుసు, ఆ కథ విన్నప్పటి నుంచి నేను ఒక 4-5 సార్లు మాట్లాడుకుని ఉంటాను నా రైటర్స్ దగ్గర. అడే మా వాడు కథ చెప్పాడు నాకు అంటే మా తమ్ముడికి ఫోన్ చేసి, మా తమ్ముడు నేను నా కథ సహకారం మా తమ్ముడు వేస్తూ ఉంటాడు. మా తమ్ముడిని అరే తమ్ముడు ఇదేరా ఇలా చెప్పాడు, భలే ఉందర పాయింట్, ఎలా పట్టుకున్నాడు అది, ఎలా రాస్తున్నాడు ఇది, ఎలా తీసుకొస్తాడు రా విజయాలు కానీ అంటే లేదురా క్రేజీగా పిచ్చి ఏదో చేసేస్తున్నాడు రాడు అంటే వాడు కూడా మీ ఇద్దరు ఒక 4 hours కూర్చుంటే 10 కథలు మాట్లాడుకున్నాం. మొన్న వాడు వచ్చి ఇంటికి వెళ్ళి నన్ను ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు, జస్ట్ వెయిటింగ్ రా దీనికోసం, చూద్దాం రా ఫ్యూచర్ మందే, ఏం చేద్దామో చూద్దాం అనుకుంటాం అనమాట. మీ దగ్గర కూడా ఒక 2 కథలు ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంటాయని చెప్తున్నాడు. మీ ట్రయల్స్ ఎలా నడుస్తున్నాయండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది? జస్ట్ 2 మంచి ప్రొడక్షన్స్ లో జరుగుతున్నాయండి. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద హీరో డేట్స్ అనమాట. ఏ హీరో వస్తారు మాకు, ఏ హీరో ఖాళీ ఉన్నారు, ఏ హీరో అవైలబిలిటీ ఉన్నారు అనేది మ్యాటర్. ప్రొడక్షన్ అనేది సూన్ అనౌన్స్ చేస్తాము. బట్ 2 నిజంగానే మంచి కథలని రెడీ చేసుకున్నా. లెట్స్ సీ ఏం జరుగుద్ది అనేది. మళ్ళీ కొత్త వాళ్ళని చాలా మందిని పరిచయం చేయబోతున్నా. ఓ సూపర్, అది నిజమే. అలాంగ్ విత్ ద స్టార్ కాస్టింగ్. ఈసారి బ్యాక్ డ్రాప్ అర్బన్ మళ్ళీ రూరల్ లో తీసుకున్నా. నాకు కొంచెం ఊరంటే ఇష్టం సార్, మళ్ళీ ఊర్లోనే చేస్తున్నా. నేను ఊర్లో చేసినా కానీ కథ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, ఎమోషన్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ డిఫరెంట్. మొన్నటి వరకు కుర్రోళ్ళ మీదే చేస్తున్నారు మీరు, అమ్మాయిలు చేయరని చాలా మంది అడిగారు అనమాట. ఈసారి పోతుంటారు ఎక్కువ మంది ఆర్టిస్టులు కావాలి, ఎక్కువ మంది న్యూ టాలెంట్ కావాలి. సో జస్ట్ ట్రైంగ్ టు గెట్ ఎ న్యూ సినిమా, న్యూ వరల్డ్ ని, న్యూ కథల్ని, కొత్త అప్రోచ్ ని ఆడియన్స్ కి ప్రజెంట్ చేద్దాం అనేది ఆలోచన అనమాట. మరి ఎక్కడ వరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ హోప్ఫుల్లీ I'll do it అనుకుంటున్నా. I can do it. ఓకే, మీరు చేస్తారు. ఇంకా అసలు మీరు చేయకుండా ఉంటే మాత్రం ఊరుకోం మేము అందరం కూడా, ఎందుకంటే మీ మీద ఇంత అభిమానాన్ని పెంచేసుకున్నాం. సో మా అభిమానాన్ని మాత్రం డిసప్పాయింట్ చేయమాకండి. అసలు నేను ఒకటి చెప్పాలి సార్, నేను మీ రివ్యూస్ చూస్తుంటాను. నాకు అఖిల్ అని నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, అఖిల్కి మీరంటే చాలా ఇష్టం. అరే అంటే మర్యాదగా మాట్లాడము మేము. అరే ఒక రివ్యూ చెప్తాడు మిస్టర్ బి అని, ఆ రివ్యూస్ వస్తూ ఉంటాను. సినిమా చూసినప్పుడు మనోడు చెప్తే కరెక్ట్గా ఉంటుంది అంటే నేను యాక్చువల్లీ రివ్యూస్ కి అగేన్స్ట్. నాకు కొంచెం ఏమనుకోద్దు రివ్యూస్ అగేన్స్ట్. చిన్నప్పుడు మేము అందరం సార్ సినిమాలకి థియేటర్ దగ్గరికి వెళ్ళి బాగుందా అన్నా, భలే ఉందన్న అంటే వెళ్ళిపోయాం, అలా బాగానే ఉంది కానీ ఒకసారి చూడొచ్చు అన్న అంటే వెళ్ళిపోయేవాళ్ళం. అది అలా వచ్చిన వాళ్ళం కదా. మేబీ ఒక 2 రోజులు మంచి చెప్తే ఓకే, చెడు చెప్తే చిరంజీవి గారు చెప్పినట్టు, నాకు పక్కిలు చెప్పినట్టు ఆ చెడు మంచి కలిపి చెప్పి వేస్ట్ అనే ఒక స్టేట్మెంట్లు కొన్ని చోట్ల నుంచి ఎప్పుడైతే వస్తున్నాయో దానివల్ల సినిమా చచ్చిపోతుంది. ఆ సినిమాకి థియేటర్కి ఎవరు రావట్లేదు. అందువల్ల ఈ రోజు నేను నాకు అందంగా ఎవరైనా పాజిటివ్ రివ్యూ అవ్వచ్చు, ఆ పాజిటివ్ రివ్యూ వల్ల ఓ 10 మంది రావచ్చు. నెగిటివ్ రివ్యూ ఇస్తే మొత్తానికి అందరూ పోవచ్చు. పోవడం వల్ల ఆ వ్యూస్ లేకపోతే డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్ పోతున్నాడు.
కొన్ని 100 కోట్లు పెట్టి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ రివ్యూస్, బట్ ఒక 2 రోజులు ఆగి లెట్ పీపుల్ వాచ్, లెట్ పీపుల్ డిసైడ్, లెట్ పీపుల్ సజెస్ట్ ఆర్ వాట్ ఎవర్. ఆ తర్వాత 2 రోజుల తర్వాత తిడితే తిట్టండి లేకపోతే ఏంటండి అనుకునేవాడిని. బట్ మీ రివ్యూస్లో జెన్యున్గా ఒకసారి చూడొచ్చు లేకపోతే ఆ సినిమా బాగా తీశారు, ఈ క్రాఫ్ట్ బాగుంది, ఈ క్రాఫ్ట్ బాగాలేదు, ఈ క్రాఫ్ట్ ఇలా చేశారు అని మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు. నాకు అది నచ్చింది. మెయిన్ నెగిటివ్ సైడే మాట్లాడారు అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ ఎత్తగానే నెగిటివ్ సైడ్ మాట్లాడేస్తే మనం మిగతా చోట ఎందుకు చూస్తాం, నెగిటివ్లోనే చూస్తాం. మీరు పాజిటివ్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత నెగిటివ్ చెప్పి ఆ తర్వాత పాజిటివ్తో ఎండ్ చేశారు. అలా 2-3 రివ్యూస్ చూశాను నేను. దిస్ ఈజ్ రివ్యూ, దిస్ ఈజ్ ఒపీనియన్. ఆయన కరెక్ట్గా చెప్పారు. ఆయన నెగిటివ్స్ చెప్పాడు, తప్పనట్లా. నెగిటివ్స్ చెప్పు, నువ్వు పాజిటివ్స్ చెప్పంటే తప్పు. కొంచెం మంచిగా చెప్పి ఆడు బతకనివ్వండి, దాని మీద నమ్మి ఒక డైరెక్టర్, ఒక హీరో, వాడి కెరీర్, వాడి జీవితం గట్టిగా వస్తే కొన్ని వ్యూస్ వస్తున్నాయేమో, పాపం జీవితం పోతుంది. ఇది మేము అందరం ప్రయత్నిస్తుంది అంతే. అంతకుమించి ఎవరిని ఇది చేయి అది చేయకో, నువ్వు మాకు ఎలా చెప్పు అలా అనడానికి ఎవరికి రైట్ లేదు. నో వన్ హ్యాస్ రైట్. బట్ అందరం కలిసి బతికే మన ఇండస్ట్రీ కదా, అందరం కలిపి దీని మీద అన్నం తింటున్నాం కదా, జస్ట్ గివ్ అస్ టైం, ఒక 2 రోజులు అనేది అంతే. మేము తప్పైతే ఏమో క్షమించండి. కానీ అదే కాదండి, అది అంటే ఇక్కడ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే తప్పు జరిగినప్పుడు దాన్ని దిద్దుకోమని చెప్పాలి. అంతేగాని ఇంకా అది నువ్వు చేసింది మన వాళ్ళని కించపరచడం అంటే తప్పు. అవి చేయకూడదని మేము ఆలోచిస్తూ ఉంటామండి చాలా వరకు. కొంతమంది తెలియక కాస్త ఒక్కొక్కసారి ఆవేశంలో అలా వచ్చేస్తూ ఉంటాయి. అవునవును, అంతే సార్. విన్నాం, అన్నీ చూస్తున్నాం. కానీ అంటే యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ కానీ లేకపోతే తర్వాత కానీ నాకు లేదు ఇంకా నేను అందరి గురించి మాట్లాడేంత. బట్ నాకు అనిపించిన నా ఇండస్ట్రీ గురించి, నాకు తెలిసిన నేను సినిమా గురించి నేను చెప్తుంది ఏంటంటే, మేబీ వి నీడ్ టైం. కొంచెం ఆ సినిమాకు ఒక్క రోజు, ముందు రోజునే మనం రివ్యూ పెట్టేస్తుంటే దానివల్ల పాజిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల పోయిందేం లేదేమో, పాజిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుందేమో. బట్ నెగిటివ్ వల్ల, నెగిటివ్ వెళ్ళినంత ఈజీగా పాజిటివ్ వెళ్ళాలి. స్టార్ట్ చేయడమే నెగిటివ్, వేస్ట్ సినిమా ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది, మనం అయిపోయింది అక్కడితో సినిమా. పాప అతను ఫాలో అయ్యే 1,00,000 మంది, ఆ 1,00,000 మంది ఇంకో 10 లక్షల మంది చెప్పేసుకుంటున్నారు, వెళ్ళిపోతుంది. మన మీడియం చాలా బాగా తీసుకెళ్ళిపోతుంది. దీని వెనకాల అంతమంది 100 మంది కష్టం, వాళ్ళ కెరీర్, 5 ఏళ్ళ జీవితం, 3 ఏళ్ళ జీవితం, వాళ్ళు ప్రతి రూపాయి కష్టపడి చేసి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ యొక్క ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇంపాక్ట్ అవ్వట్లేదు, నేను ఇంపాక్ట్ అవుతున్నాయి. సో మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ కిడ్. బట్ సినిమా లవర్ గా ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ whatever reviewers are, please give us time to reach many people, let people decide. వంశీ, మీరు సినిమాలో మెటఫోర్స్, ఫోర్ షాడోస్ ఇంట్రెస్టింగ్ యూజ్ చేశారు. నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, అంటే నాకు బాగా అనిపించింది చెప్తాను. సార్, వీళ్ళు స్కూల్ దగ్గర ఫ్రెండ్స్ గొడవ పట్టడానికి ముందులా పెంకులు ఆట ఆడుకుంటూ ఉంటారు, బాల్ తో కొట్టగానే పెంకులన్నీ చాలా చెప్తారు. దట్ మీన్స్ మీరు అది చాలా బాగా పెట్టారు. అలాంటివి ఇంకొన్ని ఉన్నాయి. అవును సార్, వాటి గురించి మీరు మాతో. డెఫినెట్లీ సార్, జస్ట్ ఐ లవ్ టు. అంటే చిన్నప్పుడు వీళ్ళందరూ క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు సూర్య, సుబ్బు కోరుకుంటారు ఒకరినొకరు, అరే నాకు కిషోర్ గాడరా అంటే, అరే మన బౌలర్ లేడరా అంటే బ్రిటిష్ గాడు నీడు, నాకు పెద్దోడరా, నాకు శివగాడరా అని చెప్పిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక్కడు మిగిలిపోతాడు, అరే ఆత్రం గాడు, అరే నేనురా మరి అంటే, అరే నువ్వు జోకర్ రా అంటారు. సో అక్కడ నేను తెలియకనే ఒక మెటాఫర్గా వీళ్ళు గ్రూపుల కింద డివైడ్ చేశాను అనమాట. మరీ డీటెయిల్గా కాదు కానీ కొంచెం క్రియేట్ చేసాం. క్రికెట్ ఆడేటప్పుడు కూడా బాల్ ఆడు అవతల కొట్టేస్తాడు, కొట్టేది సుబ్బు అనమాట. మరి ఇది ఎప్పుడు ఇంతారా బాబు, ప్రతి దాంట్లో మనల్ని సరిగ్గా ఉన్నవాడు అంటాడు. ఆ సుబ్బు గాడే ఎక్కువ చేస్తూ ఉంటాడు. అదే అంటే ఫాదర్ క్యారెక్టర్ మన గోపరాజు రమణ్ గారు కథ చెప్తూ ఉంటే, జాతర గురించి చెప్తుంటే, అంకుల్ గారు కులం అంటే ఏంటండి అంటాడు. ఇది అవసరం లేదరా మీకు, బాగా చదువుకోండి అప్పుడు ఏం గుర్తురా అంటారు. ఇందుకే ఆ చదివే కులాన్ని గుర్తు చేస్తుంది, రిజర్వేషన్. ఆ కులం ఏంటి అని అడిగినోడే మీ ఊళ్ళందరూ మామూలు కొట్టేస్తున్నాను అంటాడు ఇక్కడ. సో అలాంటి మెటఫర్స్ అంటే ఫోర్ షాడోయింగ్ చేస్తూ ఉన్నా. అలా ఆత్రంగాడు బ్రిడ్జ్ మీద నుంచి ఒకటి దూకితే స్నానానికి, అరే మనం కూడా అక్కడి నుంచి దూకుదాం అంటాడు సుబ్బు. ఆత్రము రవి ఉంటారు పక్కన, ఆత్రం అమ్మో అక్కడి నుంచి వద్దురా అంటాడు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ దాంట్లో పడిపోతారు, అంటే గొడవ స్టార్ట్ అవ్వడం. అట్ ద సేమ్ టైం నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేశారంటే సినిమాలో అందరు నేను అడిగి ఉన్నాయి, ఇందులో మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఎవరో చెప్పరా అంటే శివ అనుకుంటుంటాను. ఎందుకంటే శివ ఇస్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. శివ అంటే మెయిన్ లీడ్ కింద ఉన్నాడు, పొలిటీషియన్ కింద. నేను 2 క్యారెక్టర్లు ఎంచుకునేవాడిని. ఆత్రం క్యారెక్టర్, నా ఫాదర్ క్యారెక్టర్. ఎందుకంటే సినిమాలో ఎవ్వరు ధైర్యం చేయరు సుబ్బు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పురా అని చెప్పినాడు. ఆత్రం ఒకడే వెళ్ళి
చెప్తారు. అరే నువ్వు నిన్నాడు కొట్టడం తప్పేరా, కానీ నువ్వు అలా అనడం కూడా తప్పు కదా, మీరు అందరూ ఇక్కడ కూర్చుంటే నాకు ఎందుకో తప్పుగా అనిపిస్తుందిరా, రారా మనం జాతరకి వెళ్దాం అంటాడు. నా కొడుకులు నిన్ను మధ్యలో లాలజీ చేయడానికి పంపారా అని చెప్పేసి, అలా ఎవరికి తెలియదురా నేను వచ్చినట్టు, ప్లీజ్ రారా అంటే కొడతాడు ఆయన. కొట్టేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి గోదావరి గడ్డ దగ్గర గొడవ జరుగుతుంటే తలబద్దలు కొట్టేసిన తర్వాత, యారా మీరు అందరూ వచ్చారు డాన్స్ వేస్తున్నారు కదా డాన్స్ లో, ఆత్రంగాడు 2 పీక నేను చెప్పాడా అంటే, ఆత్రంగాను కొట్టడం ఏంట్రా అంటారు. ఆత్రంగాడు చెప్పడు అక్కడ, వాళ్ళకి ఏం చెప్పడం. అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ సెకండ్ హాఫ్ లో ఆ లాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ లాన్ తిడతాడేమో కొడతాడేమో అని చెప్తే అందరూ మాట్లాడుకుంటుంటే, సూర్య కాలు మీదనే పడదామంటే వీడు ఎవడ కాలు మీద పడతాడని చెప్పేసి అంటూ ఉంటాడు. సుబ్బు క్యారెక్టర్ చేసిన ఆ లాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లాన్ అసలు ఏమీ పట్టినట్టు, నేను నార్మల్ గా తల్లి అలా ఉన్నదాన్ని వచ్చేసాను తప్పితే నీ మీద కోపం లేదని అంటాడు. దట్ ఈస్ హిస్ మెచ్యూరిటీ. ఈవెన్ డెత్ బెడ్ దగ్గర కూడా పాడి మీద కూడా కూర్చున్నప్పుడు అందరికి దండం పెట్టి, ఇది నా తప్పండి, బలిచెట్టు పడేశాను నేను, ఊరికి అరిష్టం ఇది, దానివల్ల నా కొడుకు చనిపోయాడు తప్పితే కుర్రలకు సంబంధం లేదు అంటాడు. మెచ్యూరిటీ. సో నేను ఇలా ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్క్ పెట్టుకున్నాను అనమాట. ఓకే, వాళ్ళు మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ యొక్క పర్పస్ ఏంటి, ఆ క్యారెక్టర్ యొక్క ఆర్క్ ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు దాన్ని రాసుకుంటా ప్రతి క్యారెక్టర్ కి ఒక పే ఆఫ్ ఇచ్చుకుంటే వెళ్ళాం అనమాట. సో అలాంటివి చాలా ఉన్నాయి. ఈవెన్ మీరు ఫస్ట్ హాఫ్ చూసారంటే కెమెరా ఎక్కడ కూడా స్టేబుల్ ఉండదు, పరిగెడుతూ ఉంటుంది. అది మేము చెప్దాం అనుకున్నది కెమెరా పరంగా ఏజ్, ఆ ఏజ్ లో అలాగే ఊగిసలాడుతున్న వయసు. మరి సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత అన్ని ప్లానింగ్స్ ఉంటాయి, ఛార్జింగ్స్ ఉంటాయి, కంప్లీట్ స్టేబుల్ ఉంటది, హడావుడు ఉండదు కెమెరా అసలు. ఎందుకంటే మెచ్యూరిటీ మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ కి తగ్గట్టు కెమెరా మూమెంట్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ హాఫ్ కు తగ్గట్టు ఆ కెమెరా మూమెంట్స్ ఉంటాయి అనమాట. సో మెనీ థింగ్స్ నాకు ఇంకా గుర్తొస్తున్నాయి ఇప్పుడు జాజాయిగా. ఈవెన్ సుబ్బు కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ప్రతి చోట కూడా కళ్ళు కిందే దించి ఉంచుతాడు, కళ్ళలోకి చూడదు. గిల్ట్, ఎవడొచ్చింది అయితే ఏంటి అంటూ ఉంటాడు కిందకి వెళ్ళి తలకాయ పెట్టి. ఎప్పుడైతే ఫాదర్ దగ్గరికి వెళ్ళి అతను వెయిట్ మొత్తం దించేస్తాడో అప్పుడు తలెత్తి మాట్లాడతాడు, అప్పటి వరకు తలెత్తి మాట్లాడు. అలాగే అతని క్యారెక్టరైజేషన్ డెవలప్ చేస్తాం. ఎప్పుడు కిందకి ఉంచాలరా నువ్వు, ఎప్పుడు పైకి రాకూడదు, కళ్ళు మాత్రం పైకి చూడకూడదు, ఎవరి కళ్ళలోకి చూడలేవు, నువ్వు చూసినా కానీ కళ్ళు దించేస్తా ఉంటావు. అంటే అతని గిల్ట్ ని అతను పెట్టాలంటే కళ్ళు మాత్రం నువ్వు చూడకు, ఎప్పుడు కళ్ళు కిందకే ఉండాలి, కళ్ళు మాత్రం చూడకనేవాడి. సో ఆ క్యారెక్టరైజేషన్ ఆర్క్ అలా ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళి కాలు మీద పడతాడో, అంటే ఆడు కాలు నేను పట్టుకోవడం ఏంటన్న వాడు కాలు మీద పడి నాకున్నది భయం రా, ఎందుకంటే అతనికి తెలుసు అతనే చంపేశాడని, అతని వల్లే జరిగిందని అతనికి తెలుసు. బట్ ఏ క్యారెక్టర్ కూడా అతనే చంపడింది అండు, ఒక్కడు కూడా అండు. అరే మనమే కదరా తప్పు చేసింది, మనమే కదరా అన్నట్టే మాట్లాడతా తప్పితే ఏ ఒక్కడు అతను బ్లేమ్ చేయడు, ఇంక్లూడింగ్ బ్రిటిష్. ఫస్ట్ హాఫ్ లో బ్రిటిష్ గాడు వచ్చి నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వేం పెట్టుకున్నావు నువ్వు నోట్లో అని చెప్పేసి సంథింగ్ మాట్లాడి సూర్యగడ్డిది అని చెప్పేసి అంటాడు, ఇలా సూర్యగడ్డిది అంటాడు, ఆడన్న కొడతాడు. ఇప్పుడు నా మీద గాను ఆడేమో ఊరంతా చెప్పుకున్నారంట, నేను కుక్కను కొట్టినట్టు కొట్టారంట అని రచ్చగొడతాడు, బికాస్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ ప్రొవోక్ చేయడం వల్ల. సేమ్ అదే పర్సన్ సెకండ్ హాఫ్ లో వీళ్ళందరూ ఆ గోదావరి గట్టి దగ్గర మాట్లాడుకున్న తర్వాత మొత్తం టోటల్ డిస్కషన్ జరిగిన తర్వాత సేమ్ బ్రిటిష్ అక్కడికి వెళ్ళి సేమ్ బ్రిడ్జ్ మీదకి వచ్చి ఆగిన తర్వాత, సూపర్ అండి, నాకు ఇప్పటికీ గుర్తుంది. నీవు గట్టిగా మాట్లాడితే నువ్వు నేను ఈడే మన ముగ్గురమే చంపింది, ఆ ఊరు వెళ్ళిపోవడానికి మన వాళ్ళందరూ ఇలా తయారవడానికి, ఆత్రంగా చచ్చిపోవడానికి మన ముగ్గురు మాత్రమే కారణం అంటాడు. ఆడు వాళ్ళందరినీ ఏడు, అప్పుడు కూడా వాడు తలదించుకునే మాట్లాడతాడు. అంటే ఏంటి, నేను నువ్వు కూడా ఆడే అంటావా అంటాడు కళ్ళు ఎత్తుక్కుంటా, కళ్ళల్లోకి మాత్రం చూడ్డు. సో ఒక పాత్రని నిర్ణయించేటప్పుడు ఆ పాత్ర యొక్క ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటో మనం కథలో అతనికి ఎక్కించగలిగితే ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలో చెప్పచ్చు, ఆ క్యారెక్టర్ బిహేవియర్ చెప్పచ్చు, ఆ క్యారెక్టర్ యొక్క బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేయొచ్చు. సో అలాంటివన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్వశ్చన్ అనమాట. లేదండి, మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మనుషుల్ని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, అలాగే మీరు అర్థం చేసుకుంటున్నారు. అబ్జర్వ్ చేయడం వేరు, మనుషుల్ని అర్థం చేసుకోవడం వేరు. అప్పుడే వస్తుంది సార్ ఇది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అంతా మెచ్యూర్డ్గా ఆలోచించాలన్నది మీకు ఎలా వస్తుంది? మీరు అబ్జర్వ్ చేస్తారు, ఒక క్యారెక్టర్ మనుషులను అర్థం చేసుకుంటారు. అలా మనుషులను అర్థం చేసుకునే వాళ్ళకి ఇలాంటి ఎమోషనల్ గొప్ప కథలు తీస్తారు. కథకుడికి ఉండాల్సిన మెయిన్ స్ట్రెంగ్త్ అదేనండి, అబ్జర్వేషన్, అర్థం చేసుకోవటం మనుషులు. మీ దగ్గర అది చాలా బాగుందండి, వాళ్ళ సైకాలజీని కూడా మీరు పట్టారు కాబట్టి ఇంత మంచి కథ రాశారు, ఇంత స్ట్రాంగ్ గా. అది వర్క్ అవుతే చాలా బాగా వర్క్ అవుతుంది సార్, ఏ పాత్ర అయినా. అదే ఈవెన్ ప్రసాద్ బెహ్రా కూడా ఎవరిని ఏమండు, 12 సంవత్సరాలు వచ్చాం అదే ఆ సీన్ లో గట్ సీన్ లో, గోదావరి గట్ సీన్ లో మళ్ళీ నేను బతుకుంటాను ఉన్నారు ఇక్కడ,
అని చెప్పేసి అనగానే ఆడు ఎమోషనల్లో ఎందుకు ఆడే ఉమ్. అక్కడే జరిగింది అంతా, అదిగో అక్కడే అని చెప్పేసి కొట్టి కొడతా, అరే ఆత్రం గోదనా కొడక చూస్తున్నావు అదంతానే అంటూ ఉంటాడు. వాడి క్యారెక్టరైజేషన్ ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అంటే ఏ మాత్రం తెలియదు. వాడు కోపడితే కోపడతాడు, ఇక్కడ ఎడుతున్నాడు, అక్కడ నవ్వుతున్నాడు, ఆడి సిచ్యువేషన్కి అక్కడే రియాక్ట్ అవుతున్నాడు, దాన్ని అక్కడ వదిలేస్తున్నాడు. సో మంచి క్యారెక్టరైజేషన్, పెద్దోడు క్యారెక్టరైజేషన్ నాకు. అలాగే ఊర్లో చాలా మంది ఉంటారు, గొడవతో గాడిదగుడ్డు అంటాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడు ఎడుతుంటూ ఆడోకరా నేను ఏదో కొట్టాను రా అంటాడు. మీకు అలాంటివి చాలా బాగా నాకు అంటే మీరు చెప్తుంది నాకు అర్థం. ఓకే, నాకు సైకాలజీ తెలిసేమో తెలియకుండానే. నిజంగానే హ్యూమన్ సైకాలజీ మనం ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాడు. ఆ మనుషుల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని వాళ్ళ అట్రిబ్యూట్స్ ని మనం అప్లై చేసాం అనుకోండి, ఒరే నువ్వు ఇదిరా అని వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు మా మెయిన్ హీరో శివాది మెయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం క్వశ్చన్ రేస్ చేస్తూ ఉంటాడు, నాన్న ఏంటన్నా ఇది చిన్నప్పుడు అడిగాడు, ఒరే అలా ఏం జరుగుతుందంటే ఏం లేదు, ఏం మాట్లాడలేడు, ఎక్కడికి వెళ్ళా ఎవరిని ఆపలేడు, ఒరే ఎందుకురా జరుగుతుంది, ఏం జరుగుతుందిరా మీరు కొట్టుకోకుండా ఇంతే తప్పితే అతను ఎక్కడ ఆపలేడు. ఇంటర్వెల్ బ్లాక్ లో కూడా అతను గట్టిగా వాళ్ళందరినీ ఇసిరి నన్ను అడిగాడు, అన్న వాళ్ళందరూ గొడవ పడుతున్నారు, నేను ఎంతసేపు అని ఆపుతాను, నాకు నేను చేయాలరా అన్న అంటే శివకు ఒక మాట చెప్పాను నేను, శివ నువ్వు తలుచుకుంటే నువ్వు తెగిస్తే వీళ్ళందరినీ కొట్టి ఆపగలవు, బట్ వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు చేయంటే ఏం లేదు ఎవరు నన్ను పట్టి విసిరాను. మీరు ఇంటర్వెల్ బ్లాక్ అతను అబ్జర్వ్ చేయండి, మొత్తం అందరినీ విసిరేస్తూ ఉంటాడు, లాగేస్తూ ఉంటాడు, ఈ పక్క నుంచి ఆ పక్క విసురుతూ ఉంటాడు, ఈ పక్క నుంచి ఈ పక్క విసురుతూ ఉంటాడు. ఎవరినైనా ఒక బలంగా ఆపగలిగే ఒకే ఒక వ్యక్తి శివ. అలాంటి క్యారెక్టర్ ఏం చేసినా వాళ్ళకి కోపం కూడా రాదు రాదు అంత మంచి క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి జస్ట్ అబ్జర్వ్, ఈవెన్ సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఈ విషయంలో కూడా హిల్ గివ్ స్టేట్మెంట్స్. ఊర్లో సెంటర్ లో సెకండ్ జనరేషన్ కిడ్స్ కొట్టుకుంటుంటే బ్యానర్ లాగేసి కొట్టేసి, ఇప్పుడే చెప్తున్నా జాతర అయ్యే వరకు ఎలక్షన్లకు అని ఎవడన్నా మాట్లాడితే తోలు తీస్తానంటాడు, వార్నింగ్. అంటే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, అతను డిసిషన్ మేకింగ్. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మెచ్యూరిటీ, అప్పటి వరకు ఆపలేకపోయింది, ఇప్పుడు ఏదైనా ఆపగలడు అతను. మళ్ళీ నెక్స్ట్ సీన్ లోకి వచ్చేటప్పటికి నువ్వు ఉండి లేకపోతే వెళ్ళిపో, మేము అందరం కలిపి సత్యం తీసుకోవడానికి వెళ్తున్నాం, స్టేట్మెంట్. నెక్స్ట్ సీన్కి వచ్చేటప్పటికి వాళ్ళందరూ గొడవ పడుతుంటే ఇంకా చాలా ఆపండి అని చెప్పేసి పంచాయతీ ఎలక్షన్ ఫామ్ చించేసి సత్య వస్తేనే జాతర జరుగుద్ది, సత్య ఇచ్చి జాతర జరిగితేనే నేను ఎలక్షన్ నిల్చుంటా, లేకపోతే నేను నిల్చొని అంటాడు. స్టేట్మెంట్ వితౌట్ ఎనీ ఇంకొకరిని అడగడు. ఆ మెచ్యూరిటీ అతను నిలబడతాడు అనమాట. ఓడిపోయిన తర్వాత అయితే ఏంటి ఇప్పుడు అంటాడు, ఎవరు సపోర్ట్ ఇవ్వడు, ఇతనే చెప్తాడు అయితే ఏంటి ఓడిపోయాం, చచ్చిపోలేదు కదా, ఈ రోజు కాకపోతే రేవతిని గెలుస్తాం, ఈ రోజు 6,000 వచ్చి రేపు 15,000 వస్తాయి మాకు, అది నేను కావాలనుకుంటుంది, రూపాయి ఇవ్వకుండా సారా చొక్క పోయకుండా నోట్ల గట్ల ఇవ్వకుండా నేను ఓటు ఎలక్షన్ చేసి చూపిస్తా అంటాడు. సో ప్రతి క్యారెక్టర్కి ఇలాంటి ఆర్కులు ఉన్నాయండి. మీరు ఆ ఎలక్షన్ అనేప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ ఉంది అని చాలా మంది ఓన్ చేసుకున్నారు. అలాగే నిజమే, నేను కూడా పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ చేశాను, నేను ఫేక్ గా కూడా కాదు, నిజంగానే పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్. ఎందుకంటే 2019 ఎలక్షన్ చూసిన తర్వాతే ఆ పాట రాసాం. ఓకే, ఆ పాట మొత్తం రాసింది ఎలక్షన్ చూసిన తర్వాత. ఓకే, మనీ పాలిటిక్స్ మే వర్క్స్ ఇన్ ద లైక్ వాట్ ఎవర్ ద ఎలక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, వాట్ ఎవర్ ఇన్ ఇండియా, గ్యారంటీ ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకున్నాను అనమాట. ఆ ఇంపాక్ట్ కనపడింది. ఓకే, దెన్ సుబ్బు క్యారెక్టర్ గురించి ఒక క్వశ్చన్ ఉందండి నాకు. అదేంటి అంటే మిగతా వాళ్ళందరికీ పేరెంట్స్ ని పెట్టారు, సుబ్బు క్యారెక్టర్ మాత్రం పేరెంట్స్ ని ఎందుకు పెట్టలేదు మీరు? అంటే నీడ్ రాలేదండి. నార్మల్ గా యాక్చువల్లీ మేము మా మైండ్ లో ఒకటి ఉంది, జస్ట్ వాంట్ టు మేక్ అన్ వెబ్ సిరీస్. ఆ 12 years ఏం జరిగింది అనేది వెబ్ సిరీస్ చేయాలనేది మా ఆలోచన ఇనిషియల్ స్టేజ్ నుంచి. అంటే 12 సంవత్సరాల వరకు చెప్పాము. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి ఆడు ఎప్పుడైతే ఊరు వెళ్ళిపోయిందో వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు. ఆ 12 సంవత్సరాలు వాళ్ళ పెయిన్ ని మేము ఇంక్లూడింగ్ ఊర్లో జరిగిన ఆలోచనల్ని, ఊర్లో జరిగిన మార్పుల్ని మొత్తం అన్ని కూడా ఒక వెబ్ సిరీస్ చేయాలి, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క హీరోదని చెప్పేసి మా ఆలోచన అనమాట. సో దానికి నేను ఆ క్యారెక్టర్ అవసరం లేదు, ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయాడు, ఇక్కడ ఉండగలను నువ్వు అని, ఊర్లో చదువుకుంటున్నామని ఎక్కడో హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో యుఎస్ లో ఉన్నామని తీసుకుని వెళ్ళిపోయాడు అనేది మేము అనుకున్నాం. దాన్ని పక్కన పెట్టాం. జస్ట్ వి హావ్ ఐడియా అనమాట ఏం చేద్దాం అనేది. అదే మీరు నిజంగా అది వెబ్ సిరీస్ చేస్తే చాలా మంచి మైలేజ్ ఉంటుంది, బాగుంటదండి. ప్రతి క్యారెక్టర్ కి విలియం లవ్ స్టోరీని అందరూ మర్చిపోలేదు. విలియం క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికి ఆ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోమనడం, ఆ అమ్మాయి వీడిని అడగడం, వీడు లేదని చెప్పడం, ఆ విడిపోయిన ఆ తర్వాత ఆడు పడిన బాధ, ఏమీ రానోడు హైదరాబాద్ వెళ్ళిపోయి జాబ్ తెచ్చుకున్న విధానం, అవన్నీ కూడా ఒక వెబ్ సిరీస్. ఆడుతుంది ఒక ఎపిసోడ్. రవి అనేవాడు ఎంతో కష్టపడి చదివినాడు, ఆడేం జరిగింది, అదొక వెబ్ సిరీస్.
ఈ ప్రసాద్ బెహ్రాది ఒకటి, అవును. సూర్యాది ఒకటి, అవును. వాళ్ళ ఊళ్ళల్లోనే ఉండి వాళ్ళు ఎలా సర్వ్ అవుతున్నారు అనేది కూడా చాలా ఊళ్ళో interesting గా ఉన్నది, ఉంటుంది. ఎలక్షన్స్ పార్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ జస్ట్ వాంట్ టు మేక్ ఎన్ వెబ్ సిరీస్ అనమాట. దానివల్ల ఓ కొత్తనం వస్తుంది అనేది మా ఆలోచన. అంటే ఈ 12 years ఏం జరిగింది అనేది, 12 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా, 12 సంవత్సరాలు ఏం జరిగింది అనేది, నిజంగా. ఊళ్ళో గొడవలు న్యాచురల్ గా ఉంటది, బాగుంటది, తెద్దాం అనేది మా ఆలోచన అనమాట. అది చాలా మంచి ఆలోచన సార్. వదిలిపెట్టమాకండి, చేయండి, చాలా బాగుంటుంది. లెట్స్ సీ నిహారిక గారు మా ప్రొడ్యూసర్స్ ఏమంటారు తర్వాత. అంటే అనుకున్నాం కానీ ఇంకా దాని మీద ఏం వర్క్ చేయలేదు నేను. లెట్స్ సీ, చూద్దాం, లెట్స్ సీ ఫ్యూచర్ లో మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మరి సుబ్బు క్యారెక్టర్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అసలు మామూలు ఫ్యాన్ కదండి. నాకు ప్రెజర్ ఎక్కువైపోయింది. నాకు వాళ్ళ ఫ్యాన్, ఆడి ఫ్యాన్స్ అందరూ వార్నింగ్ ఇస్తారు నాకు. నెక్స్ట్ మమ్మీ సిబ్బుతో చేయాలి, సుబ్బుతో చేయాలి, యశ్వంత్ ఒకడు, సూర్య విలియం ఒకడు. వీళ్ళ ఫ్యాన్స్ అందరూ, అంటే ఫ్యాన్స్ ఇన్ ద సెన్స్ జెన్యున్ గా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అమ్మాయిలు ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు వాళ్ళకి. అది ఇంకా హ్యాపీ నాకు. అంటే అంత ఈజీ కాదు ఒక రఫ్ క్యారెక్టర్ కి ఇలాంటి ఫ్యానిజం రావడం. వాడి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మంచిగా. ఈవెన్ చిరంజీవి గారు కూడా మనోజ్ బాజ్పేయి లాంటి యాక్టర్ అవుతావు నువ్వు అన్నారు. చాలా పెద్ద విషయం, చాలా పెద్ద కాంప్లిమెంట్, చాలా పెద్ద కాంప్లిమెంట్. మొన్న ఆదిత్య హాసన్ నన్ను కలిసిన తర్వాత అబ్బాయి ఎవరు నా కళ్ళు పెట్టాడు త్రినాథ్, అసలు వాట్ ఏ క్యారెక్టరైజేషన్. అందరూ ఏ డైరెక్టర్ నన్ను కలిసిన ఎవడాడు చేసింది, ఎవడు అసలు యాక్టర్ ఎవడు అంటే ఎప్పుడు రాకాలని అసలు ఓకే గుర్తుపెట్టారు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ స్టీల్ చేశాడు సార్ తన పర్ఫార్మెన్స్ తో. చాలా మంది నేను చెప్తున్నప్పుడు కూడా విన్నాను, ఫ్రేమ్ పెడితే అతను క్యాచ్ చేసేస్తాడు, లాగేస్తాడు, అటెన్షన్ పట్టేస్తున్నాడు, ఏమున్నాడు కుర్రాడు అని. మంచి ఫైన్ అండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్ ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మల్ని. డెఫినెట్లీ వాళ్ళందరూ, ఈవెన్ త్రినాథ్ అవ్వచ్చు, యశ్వంత్ అవ్వచ్చు, విలియం అవ్వచ్చు, సందీప్ అవ్వచ్చు, అదర్ యాక్టర్స్ లైక్ ప్రసాద్ బెహ్రా అండ్ ఆత్రం, బ్రిటిష్, రవి, రాంబాబు, వీళ్ళందరూ చేసిన వాళ్ళందరూ కూడా దే లైక్ నాతో వచ్చి, అన్న ఇక్కడ జరిగినట్టు అన్ని చోట్ల జరగట్లేదు, వర్క్షాప్లు జరగట్లేదు, క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు, రేపు పొద్దున్న షూట్ వచ్చేయమన్నారు, చేసేయమన్నారు, ఆ క్యారెక్టర్ని ఎలా ఎక్కుతామన్నా అంటుంటే నేను అన్ని చోట్ల అలా ఉండవురా అంటే, అలా ఉంటేనే బాగుంటుంది అన్న, అప్పుడు కదా అన్న మాకు వార్త నిలబడతాయి అంటే, ఓకే మేబీ మీరు హీరోలుగా చేస్తున్నప్పుడు స్టార్ట్ మళ్ళీ ఇలాంటివి చేయండిరా, కూర్చోండి, మీ హీరోయిన్స్ ని, మీ యాక్టర్స్ ని కూర్చోబెట్టి వర్క్షాప్ చేయండి, అప్పుడు వర్కౌట్ అవుతుంది, క్యారెక్టరేషన్ లో తప్పులు తెలుస్తాయి, ఏమన్నా అప్డేట్లు వస్తాయి. ఇప్పుడు నేను అలాగే చేశాను. అదే యాక్టర్స్ వచ్చిన తర్వాత వర్క్షాప్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రైటర్ని కూర్చోపెట్టి, లేదు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు సమ్వేర్ ఎక్కడో డైలాగ్స్ ఏవో తప్పున్నాయి, వాళ్ళు కొత్తగా చెప్తున్నారు, ఆ డైలాగ్స్ మనకు వర్కౌట్ అవుతుంది రాయించాను నేను. మా రైటర్స్ కూర్చుని వాళ్ళు చేసిన తర్వాత నిజమే ఇది కరెక్ట్, ఇది డబ్లింగ్ ఉంది, ఇలాంటి డైలాగ్ డెలివరీ, ఇంత పెద్ద డైలాగ్ అవసరంలా, ఇంత చాలు ఇలాగా. అందులో ఒక డైలాగ్ బాగా పేలిన డైలాగు చాలా రోజుల తర్వాత రాసి ఆ రోజు గంట ముందు వచ్చింది నాకు డైలాగ్. అది అంటే ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ మనం కలపడానికి అనుకున్నాను, మీరు వేరు మేము వేరు అని, మేము వేరు అని చెప్పింది కంటే అనుకోలేదురా నేను అని. ప్రతి ఊరిలో బ్రిడ్జ్ ఉంటది, దానికి ఒక అదో ఏరియా ఇదో ఏరియా, ఇది ఊరు అంటారు, వాళ్ళందరూ ఒకటి అంటారు. సో అది నిజంగానే ఉంది. తెలియకుండా డిస్క్రిమినేషనా, తెలియని ఒక విధానమా, లేకపోతే అలాగే ఉంటుందా ఊరు మనకు తెలియదు. బట్ వాళ్ళకి తెలియని ఒక విషయం, ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ మమ్మల్ని కలపడానికి అనుకున్నాను కానీ మీరు వేరు మేము వేరు అని చెప్పింది అనుకోలేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్ నేను రాసిన దానికి. అలాంటివి చాలా మంచి అనిపించినాయి అనమాట నాకు. ఇప్పుడు అంటే ఒక డిస్క్రిమినేషన్ గురించి వచ్చింది కాబట్టి సార్, నేను ఒకటి రిజర్వేషన్ అనే పాయింట్ ని ఎంత మెచ్యూర్డ్ గా చెప్పారంటే, అందరూ నిజంగా చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే చాలా మంది భయపడతారు ఆ పాయింట్ తీసుకోవాలంటే, మనం కరెక్ట్ గా చెప్పమేమో, లేకపోతే దీని మూలంగా ఏదైనా కాంట్రవర్సీ వస్తుంది. ఒక్కళ్ళు కూడా దాని గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు నేను ఇంత రోజు కూడా లేదు. చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. అది అసలు మీరు ఆ పాయింట్ తీసుకోవడానికి, అలా చెప్పాలి అనుకోవడానికి ఏదైనా అంటే నిజంగానే నేను కూడా ఫేస్ చేశాను సార్, నేను కూడా చూసాను. అంటే ది సేమ్ టైం ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ ఆర్ ఓసీఆర్ బీసీఆర్ ఎస్సీ అలాగేం లేదు. నేను ఈక్వాలిటీని బేస్ చేసుకుని జయప్రకాష్ నారాయణ గారు చాలా రోజుల నుంచి కొన్ని విషయాలు చెప్తున్నారు. హూ ఎవర్ హ్యావ్ గవర్నమెంట్ సదుపాయాలు ఉండి సంపాదించుకున్న వాళ్ళు ఎవరున్నా కానీ దాన్ని వదిలేస్తే మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనందరికీ తెలియని విషయం ఏంటంటే, ఓసీలు ఎస్సీలతో గొడవ పడక్కర్లేదు, ఎస్సీలు ఓసీలతో గొడవ పడక్కర్లేదు, ఎస్సీలు ఎస్సీలతోనే గొడవ పడాలి, ఓసీలు ఓసీలతోనే గొడవ పడాలి. ఇక్కడ మ్యాటర్ ఇదే. ఎందుకంటే ఏ రిజర్వేషన్కి ఆ రిజర్వేషన్ ఉంది ఆల్రెడీ, సెపరేట్ గా దానికి ఉండాలి, రిజర్వేషన్ ఉండాలి యాక్చువల్లీ, లేకపోతే తప్పు. ఇప్పుడు దానికి నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్, తప్పు అయితే ప్లీజ్ క్షమించండి. ఇప్పుడు ఒక శ్రీకాకుళంలో ఒక జాలర్కి పుట్టిన మీరు అక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ చిన్న పనులు చేసుకుంటూ పొద్దున్నే సాయంత్రం వరకు ఏవో అమ్ముకుంటూ, పొద్దున్నే సాయంత్రం వరకు చదువుకుని సాయంత్రం వెళ్ళి అమ్ముకుంటూ చదువుకుంటున్నారు. మీరు యూఆర్ ఫ్రమ్ ఏ ఫలానా బ్యాక్గ్రౌండ్. నేను సేమ్ కేటగిరీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటూ, మా నాన్నగారు గవర్నమెంట్ ఆఫీసరు, మా అమ్మ ఒక ఐఏఎస్ ఆఫీసరు,
మా మావయ్య ఒక ఇంకొకటి, నా చుట్టుపక్కల మొత్తం ఇంత ఉంది. బట్ వీఆర్ బోత్ ఆర్ సేమ్ కేటగిరీ. మీరు నేను కొట్టుకుంటున్నాం ఇక్కడ. అదే వాడి యొక్క సదుపాయాలు ఏంటి, వాడికి వచ్చిన వాట్ ఎవర్ కష్టాలు ఏంటి, నాకున్న లగ్జరీ ఏంటి, నేను ఎలా అతనికి పోటీ అవుతాను, అతను ఎలా నాకు పోటీ అవుతాడు, అతని కథ అసలైన వాట్ ఎవర్ న్యాయం జరగాల్సింది. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ జయప్రకాష్ నారాయణ గారు ఆర్ హూ ఎవర్ ఇంటెలెక్చువల్స్ చెప్పేది. వీళ్ళందరూ మొత్తాన్ని తీసేసుకున్నారని ఈ కేటగిరీలో ఆ కేటగిరీలతో గొడవ పడితే ఏం లేదు. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ మనకు ఆల్రెడీ ఒక పర్సంటేజ్ ఉంది కాబట్టి వీళ్ళతోనే భయ్యా నీకు ఆల్రెడీ 10 ఎకరాల పొలం ఉంది, నువ్వు పక్క తప్పుకో, వచ్చేది నాకు వస్తుంది అన్న. 10 ఎకరాల పొలం ఉంటే మేము వెళ్తే మేము కష్టపడి మాకు కావాలి అనే వాళ్ళే ఉన్నారు ఇక్కడ, తప్పుకునే ఎవరు లేరు. ఆల్రెడీ ఐఏఎస్ ఉన్నవాడు దీంట్లోనే ఐఏఎస్ అవుతున్నారు, ఆల్రెడీ ఐఏఎస్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఐఏఎస్ అవుతున్నారు. ఐఏఎస్ ఉన్న వాళ్ళు ఇంకా గవర్నమెంట్ సదుపాయాలు ఉండకూడదు, బట్ బికాస్ ఆఫ్ ద రిజర్వేషన్ వాళ్ళకి ఆ సదుపాయాలు వస్తున్నాయి అనేది ఇక్కడ పాడరు. సో నేను అదే చెప్పి సినిమాలో చెప్పాను, ఎరా మీ నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కదా, నీకెందుకు రిజర్వేషన్ అని అడుగుతాడు. ఏంట్రా నోరు లేస్తున్నాడు, లేస్తుందిరా. యాక్చువల్లీ వాట్ ఎవర్ సుబ్బు మాట్లాడేది నిజం సినిమాలో, బట్ అతను చెప్పే విధానం తప్పు. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత సేమ్ సుబ్బు సేమ్ అబ్బాయిని అడుగుతాడు, ఎరా ఏం చేస్తున్నారా అని. ఏం లేదురా డైరీ ఫామ్ పెట్టుకున్నాను. చిన్నప్పుడు నువ్వు చెప్పింది కరెక్టరా, మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేసి నాకు రిజర్వేషన్ కావాలంటే ఎలా రంట రా, వయసులో ఏదో తెలియదు. లేదురా నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే ఆ వయసులో నాకు ఆలోచించడం రాలా, ఇప్పుడు నేను సొంతగా డైరీ ఫామ్ పెట్టుకున్నాను రే అంటాను. దట్ ఈస్ హిస్ మెచ్యూరిటీ. నిజమే, నాకు మా నాన్నకు రిజర్వేషన్ నాకెందుకు రిజర్వేషన్, మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తా అని అతని క్యారెక్టర్ని నేను చిన్న పే ఆఫ్ ఇచ్చాను. సో దానికి చాలా మంది అప్లై చేశారు. నువ్వు అక్కడ వదిలేసావు అనుకున్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ సేమ్ క్యారెక్టర్, ఆ వయసులో మేము ఆలోచించలేదురా, నువ్వు చెప్పింది కరెక్టర్ అని అదే సుబ్బుని అన్నారు. ఆ సుబ్బు గారి నుంచి బట్ వాళ్ళకి చెప్పడం రాల. ఒక విషయాన్ని రే నువ్వు మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదవలరా అన్నావు అనుకోండి, ఈడావిడి మమ్మల్ని అన్నారు అంటారు. సరే ఈ గదిలో 2 మంచి వాళ్ళు ఉన్నారంటే ప్రతి ఒక్కడు ఆ 2లోనూ చూసుకుంటాడు. సో చెప్పే విధానం ఇక్కడ కరెక్ట్గా ఉండాలి నాకు తెలిసిన వరకు. అది కొంచెం ఆ క్యారెక్టర్ కొంచెం ఇగో కొద్దిగా డామినేట్ చేసి అతను నల్ల నడిపించింది. ఎగ్జాక్ట్లీ అంతే సార్. ఆడికి మాట్లాడడం రాలా, ఇగో వెళ్ళిపోయాడు, ఆడు నిన్ను కొడతాడా, ఆడేవాడు అని వెళ్ళిపోయాడు. అదే వయసు 18 ఏళ్ళ వయసు, 30 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఆడు కొట్టినా జయించడినా ఆడు ఏం మాట్లాడట్లా, నుంచి చూస్తున్నాడు అంతే. అదే మెచ్యూరిటీ సార్. నీకు కాలేజ్ లెవెల్ ఆడు ఉండేవాడు అంటే కాలేజ్ లెవెల్లో ఏం లేవు, నువ్వే గొప్పడు అని ఫీల్ అవుతావు. బయటకు వచ్చిన తర్వాత రియాలిటీ తెలుస్తుంది, బోల్డ్ ఎంపకాలు తగులుతాయి, జీవితం చాలా నేర్పిస్తుంది. యారా అంటే నా కొడక నువ్వు నన్ను రారా అనేవాడే, యారట ఏమైనా అయిందా, సారీ కొంచెం పక్కకు తప్పుకుంటా అనే వయసు ఇప్పుడు మన 30 ఏళ్ళు వచ్చేది అప్పటికి. సో దీస్ మెచ్యూరిటీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ రాసా కదా. చాలా హ్యాపీగా ఉందండి మీ సమాధానాలు ఏంటంటే ముందులో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంకా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. నెక్స్ట్ మీ నుంచి ఎలాంటి కథలు వస్తాయి, వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ మెచ్యూరిటీ లెవెల్స్ తో మేము ఆ కథలు ఇంకా బాగా మంచి షేప్ తీసుకుంటాయి అనిపిస్తుంది. సరే మేబీ ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్ డెఫినెట్లీ ఐ ప్రూవ్ మై సెల్ఫ్. ఇంకా ప్రూవ్ చేసుకుంటూ ఏవో కొత్త కథలు చేయాలని ఉంది, ఆడియన్కి కొత్త విధానం చెప్పాలని ఉంది. లెట్స్ సీ హౌ ఐ డీల్ మై స్టోరీస్, హౌ ఐ రైట్ మై స్టోరీస్. జస్ట్ ఇలాగే ఉండండి, కమర్షియల్ మ్యాటర్స్ వాటిని వీటిని మనసులోకి ఎక్కించుకోకుండా మీరు ఇలాగే ఈ మూర్ఖత్వంతోనే ఆ మొండితనంతోనే ఉండండి. ఒక మంచి కథలు తీయండి, కావాలి సార్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి కథలు కావాలి. నిజంగా చాలా టాలెంట్ ఉంది, గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి కథలే రావట్లేదు సార్. మీలాంటి వాళ్ళు ఆ పద్ధతిని మార్చాలి, ఇక్కడ కూడా మంచి కథలు వచ్చే విధానం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ హోప్ఫుల్లీ. ఒక్కొక్క చిన్న క్వశ్చన్ అడుగుతా సార్, డైరెక్షన్ ఛాన్స్ కొట్టడం అనేది కష్టమా ఈజీనా? అంటే చాలా కష్టం సార్. ఏ ఛాన్స్ అయినా, నాట్ ఓన్లీ డైరెక్షన్, ఏ ఛాన్స్ అయినా మేబీ ఒక పర్సన్ మనకు తెలిస్తే ఆ గది డోర్ వరకు రావడం వరకు మాత్రం చాలా ఈజీ సార్. ఒకవేళ ఎవరైనా తెలిస్తే మనకి పలుకుబడి ఉన్నా, బట్ గదిలోకి వచ్చింది చాలా అబౌట్ టాలెంట్ సార్. సమ్వేర్ టాలెంట్ ఉన్నా కానీ లక్ ఉండదు. ఆ టాలెంట్ కి ఎగ్జిక్యూషన్ తెలియకపోతే వర్కౌట్ అవ్వదు. ఆ టాలెంట్ కి సరైన సపోర్టివ్ స్టాఫ్ వాట్ ఎవర్ టెక్నీషియన్స్ యాక్టర్స్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ డైరెక్టర్గా వర్కౌట్ అవ్వదు. టాలెంట్ ఒకటే మ్యాటర్స్ కాదు, ఎగ్జిక్యూషన్, డిసిప్లిన్, డెడికేషన్, వాట్ ఎవర్ డీస్, దమ్ము, నమ్మకం, అదేనా నమ్మించేలా మనం చేసే వర్క్, ఇట్స్ ఆల్ అబౌట్ వర్క్. చాలా మ్యాటర్స్ సార్, చాలా యాడ్ అవుతాయి అన్నిటిలోకి. బట్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ సార్. ఫర్ మీ టుక్ 8 years టు బికమ్ ఎ డైరెక్టర్. అండ్ ఓకే నాకంటూ ఒక కారు, నాకంటూ బ్యాంకులో ఒక చిన్న ఇది రావడానికి ఇన్నాళ్ళు పట్టింది. అంత ఈజీగా అసలు ఎట్టి పరిస్థితుల్లోనే రాదు. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ మనం నేర్చుకోవాల్సింది, చేయాల్సింది చాలా ఉంటుంది అనమాట. ఆ నేర్చుకోవడానికి రెడీగా ఉంటూ డైరెక్టర్ అవుతే యాక్టర్ అయినా టెక్నీషియన్ అయినా
ఈవెన్ ఇంటర్వ్యూవర్ అయినా ఎవరైనా అదే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఈవెన్ మీరే మీ ఫీల్డ్ లో ఈజీగా సార్. కాదు. ఎంత పోటీ, ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మిమ్మల్ని లాగడానికి ఉంటారు, ఎంతమంది మిమ్మల్ని ఫోర్స్ చేసి ఉంటారు, ఎన్ని చూసుంటారు డెక్కముక్కలు మీరు మీ లైఫ్ లో. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కెమెరామెన్స్ కూడా వాళ్ళ లైఫ్ లో ఎన్నో చూసుంటారు. ఏదో సాధిద్దామని వచ్చి ఈసారి డైలీ వే చేసుకోలేకపోతే ఇంకో దానికో చేసి వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడ ఉంటది. బట్ ఇక్కడ దారి దొరకదు, పాతు దొరకదు, వే ఉండదు. ఆ వే కోసం వెతుక్కుంటేనే కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు 70-80% ఉన్నారు సార్. నాకు తెలిసిన పెద్ద పెద్ద మంచి నాకు రైటింగ్ సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ పెళ్లి అయిపోయి తప్పక జాబులు చేసుకుంటూ మార్నింగ్ టు నైట్ పిల్లలు కనేసి ఇంకెంతేరా జీవితం అయిపోయింది, నువ్వైనా సాధించరా బాబు అన్న వాళ్ళు పోలి మంది ఉన్నారు. మీరు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి లేకపోతే సినిమాల్లోకి రావాలనుకుంటున్న డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ చిన్న మెసేజ్ మీ వైపు నుంచి? ఏమీ లేదు సార్, జస్ట్ స్టిక్ అని అంతే. నువ్వు చేద్దాం అనుకున్న దానికి, నువ్వేం చేద్దాం అనుకున్న దానికి నమ్మించే విధంగా అన్నిటికీ రెడీగా ఉండి క్రాస్ చెక్ విత్ ఎవ్రీథింగ్. నువ్వు నమ్మినంత మాత్రం అన్ని కరెక్ట్ కాదు. క్రాస్ చెక్, ప్రతి చోట క్రాస్ చెక్, డిస్కస్, నిజమా కాదా అన్ని డిస్కస్ చేసుకుని ఒకవేళ నమ్మితే మాత్రం అందరిని ఎదిరించు అంతే. బట్ డెఫినెట్లీ 1% విల్ దేర్. ఏదో ఒక రోజున వాళ్ళ నమ్మే వరకు నిజంగా నువ్వు నమ్మితే కనుక అది వర్క్ చేయొచ్చు. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. యూనివర్స్ కంపల్సరీ మన మేనిఫెస్టేషన్ ని తీసుకుంటది, ఆ మేనిఫెస్టేషన్ ని అయ్యేలా చేస్తుంది. లైక్ మీ ఒక లారీ డ్రైవర్ కొడుకు డైరెక్టర్ అయ్యి స్టేట్ అవార్డు తీసుకుని 2వ సినిమా కోసం చూస్తున్నాడు. ఇట్స్ మీ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం మాకు కొంచెం ఇచ్చి చాలా మంచి విషయాలు మాట్లాడారు. దీని నుంచి ఇంటర్వ్యూ ద్వారా మన ఛానల్ ఎక్కువ మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ చూస్తూ ఉంటారు సార్. వాళ్ళందరికీ మంచి ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్, ఇన్స్పిరేషన్ తో మరింత మంది మీలాగా ఆలోచించి మీలాగా ధైర్యం చేసే డైరెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం అండ్ ఆల్ ద మళ్ళీ ఇంకొకసారి కంగ్రాచులేషన్స్, సూపర్ సక్సెస్. 1 year కంప్లీట్ అయింది. మీ వీలైనంత త్వరగా మీ నెక్స్ట్ ఫిల్మ్ రావాలి, వెయిట్ చేస్తూ ఉంటాం. ఫైనల్లీ మీ ఇంటర్వ్యూస్ కానీ మీ మాట తీరు కానీ ఆ సినిమాని బతికిస్తుంది అనుకుంటున్నాను నేను. చాలా మందికి మంచిగా మీ రివ్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ విధానాలు అవ్వచ్చు, జనాలకి ఉపయోగపడుతూ మా ప్రొడ్యూసర్స్ ని మా ఇండస్ట్రీని కాపాడుతూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.